మా ఆయన గారికి ఇలాగ కణాలు పడిపోయినాయండి, 10కి పడిపోయినాయండి. అప్పుడు కూడా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. ఆయన అసలు నిజంగా కోమలకి వెళ్ళిపోయి పరిస్థితి అంటండి. ఈ నైట్ చూడండి అన్నారు. ఉదయాన్నే ఈ వనక పెరగకపోతే రాజమండ్రి తీసుకెళ్ళిపోవాలన్నారండి. అసలు ఆయన తోలే ఓపిక కూడా లేదు. అలాగే వచ్చి మొదటగా ఇక్కడ ప్రార్థన చేయించుకున్నానండి పాస్టర్ గారి చేత. నేను నవ్వమ్మ గారి చేత పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఏమవదమ్మా, దేవుడే ఉన్నాడు అన్నిటికీనని పాస్టర్ గారు అన్నారు. అలాగే తీసుకెళ్ళామండి. మరి 15 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. మళ్ళీ తర్వాత నిజంగా అద్భుతం అండి. ఆల్రెడీ ప్రార్థనలో చెప్పుకుందాం అనుకునే దేవుడు అద్భుతం చేసి మరి కణాలు పెరగడానికి సహాయం చేశాడు. దేవుడు ఆ బిడ్డను బ్రతికించుకున్నాడండి. మా చిన్న మనవరాలకి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి. మరి సంవత్సరం అంతా మొన్న నవంబర్ నెలకి సంవత్సరం అయిందండి. సంవత్సరం అంతా కూడా విజయవాడ హాస్పిటల్లోనే ఉన్నాము. అలాగే మరి నేను పాస్టర్ గారికి వెంటనే ఏడ్చేసి మెసేజ్ పెట్టానండి. పాస్టర్ గారిని ఏం బాధపడకమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు, పాపని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారని మెసేజ్ చేశారండి. నాకు నిజంగా అద్భుతం చేశారండి. నిజంగా చాలా ఒక సంవత్సరం హాస్పిటల్లో గడిపినప్పటికి నరకం అనిపించిందండి. పాప అయితే నరాలు దొరక్క నిజంగా 13 లక్షలు అయినాయండి ఆ పాపకి. ఇప్పుడు దేవుడు బ్రతికించుకున్నాడు. ఆ పాపకు ఇప్పుడు 3వ సంవత్సరం వచ్చిందండి. 3 నెలలకి మరి బోన్ మేర చేసండి. ఆ ఎన్నిపోసల నుంచి నీరు గుజ్జు తీస్తారండి, క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదని. అలాగే మరి మొన్న 3 నెలలు పరీక్ష చేస్తే లేవని వచ్చిందండి. మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. నిజంగానే మీరు ఆ పాప ఫోటో చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఎలాగుందో అప్పుడు ఎలాగుందో చూపిస్తానండి. నిజంగా ఎంత అద్భుతం అంటే అండి, చాలా గొప్ప కార్యాలు చేశాడండి నా జీవితంలో. మా ఆయన గారికి యాక్సిడెంట్ అయిందండి మొన్న. అప్పుడు సర్జరీ చేద్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. టెస్టులు చేయిస్తే మా ఆయన గారికి ఏదో కంప్లైంట్ ఉందని చెప్పారండి. అంటే ఆయన చెమట కూడా తగలకూడదండి మాకు. అసలు ఆయనతో మాట్లాడడానికి చాలా దూరంగా ఉండి మాట్లాడమన్నారు. చెమట కూడా తగలకూడదు అన్నారండి. లైఫ్ అంతా ఉంటుంది అన్నారండి ఆ వ్యాధి. కానీ మేము చాలా ఏడ్చి అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోనండి. మేము లైవ్లో ఉండి 3 రోజులకి పాజిటివ్ అన్నది, నెగిటివ్ 3 రోజులకి వచ్చిందండి. ఇప్పుడు ఏమి లేదన్నారండి. నాకు నడుము నొప్పిగా ఉంది, అలాగనని హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తేనేమో మందులు రాసి ఇచ్చారు. 10 రోజులకి చూపించుకుని వచ్చేసాను. మందులు వాడుతుంటేనే 5 రోజులకే మళ్ళీ నడుము పోటు వచ్చేసి కాలు ఎడవకాలు లాగేసింది. చాలా విపరీతమైన బాధ అండి. పోటు నిలబడలేకపోయాను, పడుకోలేకపోయాను, కూర్చోలేకపోయాను. చాలా బాధ పెట్టేసింది. అప్పుడు మళ్ళీ మా తమ్ముడు గారు తీసుకెళ్ళి మళ్ళీ చూపించండి ఎంఆర్ఐ స్కాన్కి తీసాక అందులోనండి ఎన్నుపోస ఉప్పిందండి, ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఆపరేషన్ పడుతుంది అంటున్నారు బాబా. అలాగనని చేసి మా తమ్ముడు గారు భయపడి మళ్ళీ వేరే హాస్పిటల్ గారు రిపోర్ట్లు పెట్టుకుని చూపెడితే 2-3 హాస్పిటల్ తిప్పారు. తిప్పితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా ఆపరేషన్ పడుతుంది అన్నారు. అలాగని చేసి మరి ఆపరేషన్ అయితే నేను చేయించుకోను, తగ్గితే నాకు ఆ నమ్మకం ఉందని చెప్పాను. దారమంత పట్టు ఉంది, అది ఎన్నుపోస పట్టు. అది గీని మీరు కొన్ని రోజులు ఆగితే కనుక అది తెగిపోయి 2 కాళ్ళు పడిపోతాయని చెప్పారు. అమ్మగారికి అయ్యగారికి చెప్పాను. అమ్మగారు ఇలాగ అన్నారంటే నా పరిస్థితి ఇలాగ ఉందండి, కాలు ఎడకాలు తిమ్మిరెక్కిపోయిందండి, చాలా బాధలో ఉన్నానండి, అలాగే ప్రార్థన చేయండి అని ప్రార్థన చేశారు కృపను బట్టి. ఇప్పుడు 3 నెలలు అయ్యింది, 4వ నెల అండి. నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాను, సంపూర్ణాత్రకు వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అలాగని అన్నాను. 3 నెలలు అయిందండి, 4వ నెల అండి. ఇప్పుడు అడిగి పెట్టాను. నన్ను నడిపించి తీసుకొచ్చాడు సన్నిధికి, సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును కాక. నాకు అవుతే 2 సంవత్సరాల మట్టి నుంచి కాళ్ళు అవుతుందండి. వెన్నుపూస అరిగింది అన్నారు, పీక మీద అరిగి పూసలు 2 పక్కకు వచ్చేసినాయి అమ్మ అన్నారండి. ఆయన నేను అలాగే చేసేసుకుని అలాగే గుడికి వచ్చేసేదాన్ని అండి, సంపూర్ణ రాత్రికి వచ్చేసేదాన్ని. 3 నెలలు మట్టి అవుతే తేడా వచ్చేసండి, కాలు ఆసిపోయి బరువెక్కిపోయింది. 4 పూసల కింద పైన 3 పూసలు దూరం అయిపోయి గుజ్జు వచ్చేస్తుందమ్మా, ఆపరేషన్ కూడా పనికిరాదు అన్నట్టు అన్నారంటండి. ఎన్నో రోగాలు తగ్గించారండి పెద్దయ్య గారి ద్వారా. నాకు ఈ కీళ్ళవాతం ఉందని అక్కడికి వెళ్ళి వాడతానండి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనేమో అమ్మ ఏదో ట్యాంప్ వేసి ఇచ్చేసారంటే నా వల్ల కాదు, ఇంకా మీరు సర్జరీ హాస్పిటల్ తీసుకుపోండి అని. 2 నెలలు బట్టి మంచం మీదేనండి, అలాగే ఉన్నానండి. నా మనసులో తీర్మానం తీసుకున్నాను, సంపూర్ణ రాత్రికి వచ్చి సాక్షిని చెప్పుకుంటాను, ఆపరేషన్ లేదంటే నేను అనుకున్నానండి. మొన్న వెళ్తే అమ్మ నీకు ఆపరేషన్ అక్కర్లేదు,
మందులతో తగ్గిపోతుంది అన్నారండి. కింద నుంచి పైకి నడిచి వచ్చేసానండి. ఇలా అసలు మా 2 నెలల బట్టి నుంచి మంచం మీద కిందకి దిగలేదండి. అసలు టెస్ట్ చేశారా? టెస్ట్ చేసానండి. ఎలా ఉంటుంది అసలు అంటే ఎలా ఉంటుంది ఏంటని టెస్ట్ చేసుకున్నారేమో సార్. 2 నెలల నుంచి మంచం మీద నుంచి కిందకి దిగలేదు. ఆ తల్లి గారిని దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజున సన్నిధిలో సాక్షిగా లేవనెత్తారు. దేవునికే మహిమ కలుగును గాక. స్థలం కొనుక్కోవాలని ఆశ్చర్యకరంగా మాకు స్థలాన్ని ఇచ్చాడండి. ఈ బిడ్డలు 2 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలం కొనుక్కోవాలని ఆశపడుతున్నారండి. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం మరి ఫలించలేదు. అయితే దేవుని సన్నిధిలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకోగా 2 సంవత్సరాల నుంచి కొనుక్కోవాలనుకునేటువంటి స్థలాన్ని కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకుని రిజిస్ట్రేషన్ పేపర్లు ఇంట్లో పెట్టుకుని సంపూర్ణ రాత్రిలో సాక్ష్యం చెప్పుకోవడానికి వచ్చారు. దేవుడు దీవించిన గాక. మా అబ్బాయి హైదరాబాద్లోని చిన్న స్థలం తీసుకున్నాడండి. 2 సంవత్సరం కాక మొన్న సంవత్సరం చాలా తిప్పలు పడ్డాడండి. అది తీసుకోనాకే బంగారం తాగటెట్టి అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి చాలా సతమతం అవ్వాడండి. సంపూర్ణ రాత్రికి రాగా స్థలం తీసుకొని దేవుడు కృప చూపించాడండి. స్థలం కొనుక్కోవాలనుకున్నప్పుడు ప్రార్థించుకున్నారు. ఈ కుటుంబం స్థలం కొనుక్కున్నారు. తర్వాత దాని యొక్క అప్పులన్నీ తీర్చుకుని దాన్ని మంచి అధికమైనటువంటి రేటుకు అమ్ముకోవాలనుకుని ప్రయత్నం చేసినప్పుడు అది కూడా అమ్మటానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పుడు మరలా గృహం కట్టుకోబోతా ఉన్నారు. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే, నాకు గర్భసంచి ఆపరేషన్ అయిందండి 2019లోని. అది గర్భసంచికి చిన్న ప్రాబ్లం వచ్చింది, క్యాన్సర్ తగిలిందని నాకు గర్భసంచి తీసేయాలన్నారు. ముక్క టెస్ట్ చేస్తే తెలిసింది ఇలాగా. ఆ టెస్ట్ కేవలం దానికే ఉందమ్మా, అది తీసేస్తే నీకేమీ అవ్వదు, ఇంకేమీ ఉండదు అని చెప్పారండి. 2019లో అయ్యిందండి. మొన్న మళ్ళీ చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రభా ఆపరేషన్ అయిపోయింది, గర్భసంచి తీసేశారు, ఎందుకు ఇలా అయిందని చాలా టెన్షన్ పడిపోయానండి. గారితో ప్రార్థన చేయించుకున్నాం. డాక్టర్ గారు ఇలా ఉందని అంటే రెండమ్మ చూస్తానన్నారు. వెళ్ళి చూస్తే ఏమీ లేదమ్మా, కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల నీకు మళ్ళీ అలా వచ్చింది, ఏమీ లేదు అని స్కానింగ్ చేశారండి. స్కానింగ్ చేస్తే స్కానింగ్లో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. ఎంత గొప్ప దేవుడు అండి. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. ఆయన ప్రజల నెమ్మది కొరకు రాజ ఆజ్ఞల్ని మార్చేసే దేవుడు, అధికారుల మనసులను మార్చే దేవుడు, నీ శత్రువుల మనసును మార్చే దేవుడు. గొప్ప దేవుడు నీ దేవుడు. రాజ శాసనాల్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలడు. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అదముగా చేసిన నీకు
దిక్కు నీవే, నా ధైర్యము నీవేనయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవే, నా అతిశయాస్పదము నీవు మాత్రమే దేవా. అయ్యా, ఏ దిక్కు లేదు, ఏ దారి కనబడలేనప్పుడు నీవే నా దిక్కని నీ సన్నిధికి వచ్చి నేను మొరపెడుతున్నానయ్యా. నా మొర ఆలకించవా, నా కొరకు ద్వారము తెరవవా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా భద్రపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది అవునయ్యా, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీవు నీ వారసత్వముకై అవునయ్యా, నా జయము కోరింది నీవేనయ్యా. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. మరలా యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. మరలా చెప్తామా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్వరమెత్తి బిగ్గరగా కేక వేస్తూ సర్వ సృష్టికర్త సకల ఆశీర్వాదములకు కారణభూతుడా అయ్యా, మాకు ఆధారమై ఉన్న దేవా, నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ, స్తుతి ఆరాధన. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
జరిగించబోతా ఉన్నాడు. ఏ లోటుతో అయితే వచ్చావో, ఏ చీకట్లో అయితే ఏడుస్తున్నావో, దేవుడు నీకు వెలుగునివ్వబోతా ఉన్నాడు. నీ జీవితంలో నీతి సూర్యుని వలె ఉదయించబోతా ఉన్నాడు ఆయన. స్తుతి ఆరాధన 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 ఆరాధన. చప్పట్లు కొడుతూ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో యేసు స్వామి మన మధ్యలో సంచరిస్తున్న దేవుణ్ణి పొగుడుదామా, స్తుతిద్దామా, ఆరాధిద్దామా. నీ జీవితంలో అద్భుతము చేయబోతున్న దేవుడు, నీ జీవితంలో మహత్కార్యము చేయబోతున్న దేవుడు. ఆయన నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని, శుభ కార్యాన్ని ఇప్పుడే మొదలుపెట్టి ఉన్నాడు ఆయన. ఆరాధన 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 ఆరాధన. ఆయన్ని ఆరాధిస్తుండగా నీ దుఃఖము ఆనందముగా మారబోతా ఉంది. ఆయన్ని ఆరాధిస్తూ ఉండగా నీ చీకటిని వెలుగుగా చేయబోతున్నాడు. ఆయన్ని ఆరాధిస్తూ ఉండగా ఏ శ్రమ అయితే నిన్ను కట్టి పడేసిందో అదే శ్రమ నిన్ను సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. ఆరాధన 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 ఆరాధన. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీ జీవితంలో ఏమైనా అసాధ్యమైనవి ఉన్నాయా? అందరూ అయిపోయింది నీ పని, ఇంకా అవ్వదు, జరగదని చేతులు పైకెత్తేసేవేమో, కానీ నీ దేవుడు, నా దేవుడు అసాధ్యాలను సహితము సాధ్యము చేసే గొప్ప దేవుడైన. ఒక్కసారి ఈ మాట పలుకుదామా? అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమై. ఈ మాట పలుకుతుండగా దేవుడు గొప్ప కార్యములు, అసాధ్యమైనది పరిస్థితులు తారుమారు చేయబోతా ఉన్నాడు. మైనది అందుకే నీవే కదా, నీవే కదా నా ఆరాధన, నీవే నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నా. వారు మనం ఎప్పుడు మరి పిలిచినప్పటికీ వారికున్న వెసులుబాటును బట్టి తప్పనిసరిగా కాదనకుండా మనకి డేట్ ఇచ్చి మరి ఎన్నో సందర్భాల్లో ఒకసారి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో కూడా వారు వచ్చి మనకి వాక్యం అందించారు. చాలా మంచి దైవజనులండి, చక్కటి బైబుల్ స్కాలర్, చాలా మరి దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి తర్ఫీదు ఇచ్చి నడిపించటంలో దేవుడు దైవజనులకు చక్కటి వరాన్ని ప్రసాదించారు. 25 సంవత్సరాలుగా ఆ దైవ సేవకులతో నాకు ఆత్మీయ పరిచయం ఉండటానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మాటేరులో నేనున్న కాలంలో మరి వారు ఆ ప్రాంతంలో అనేక మరి పరిచర్యల్లో వాడబడతా ఉన్నప్పుడు వారితో కలిసి ముందుకు సాగటానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. పిల్లలు వారు ప్రతి నెల 14వ తారీఖున కదా, 14వ తారీఖున ఏసే పరిహారి అనేటువంటి ఆ పేరుతో ఒక అద్భుతమైనటువంటి
కూడిక క్రూసైడ్ జరిగిస్తారు వారు. ఆ ప్రార్థనకి ఆ జరిగించినటువంటి ఆ క్రూసైడ్కి ఒకసారి స్వరూప్ని రోజమ్మని కూడా వారు పిలవటం జరిగింది. స్వరూప్ నాతో అన్నాడు, జ్యోతిబాబాయ్ గారు పిలిచారు డాడీ, ఏం చేయమంటారు? ఆయన్నే బోల్డ్ చోట్లకి పిలుస్తారా, అలాంటిది మిమ్మల్ని ఆయన పిలవటం అనేది మీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అసలు ఏం ఆలోచించకండి, ఇద్దరు కలిసి చక్కగా మరి వెళ్ళండి. ఇద్దరినే రమ్మంటున్నారు డాడీ అంటే ఆయన దగ్గరికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళి చక్కగా మరి ఆయన మిమ్మల్ని దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆ క్రూసైడ్లో మీరు వాడబడి రండి అన్న. మరి జ్యోతిబాబాయ్ గారు అక్కడికి వాళ్ళని తీసుకుని వెళ్ళి మంచి అవకాశం ఇచ్చి సాక్ష్యం వాక్యం చెప్పించారు. ఇంకా అప్పటి నుంచి వారికి నాన్ స్టాప్ అనేక చోట్లకి నిన్న పల్నాడు వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపించారు. వీళ్ళరా మరి ఇంకా రానున్న దినాల్లో ఇంకా బోల్డ్ డేట్లు ఇచ్చాడు. రామచంద్రపురం డేట్ ఇలా దేవుడు మరి జ్యోతిబాబాయ్ గారు ప్రారంభించారు. అప్పటి నుంచి బిడ్డలు చక్కగా వాడబట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. చక్కడైనటువంటి దైవజనులు మనకి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా అందిస్తారు. ప్రతి ఒక్కరూ నిద్రపోకుండా చాలా జాగ్రత్త కలిగి వాక్యము మన పాదాలకి దీపమై ఉన్నది. ఎందుకు మనం ఇంత గొప్ప సేవకుల్ని మనం పిలుస్తామండి? మీరు వాక్యం ద్వారాగా దీవించబడతారని పిలుస్తాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని దేవుని పేరట మీకు ప్రేమతో తెలియచేస్తూ ఈ రాత్రి మరి అర్ధరాత్రి, రాత్రి అంటాం చాలా పొరపాటు, ఈ అర్ధరాత్రి వాక్యం అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనుడు జ్యోతిబాబాయ్ గారికి అవకాశం మరి యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారిని దేవుడు వాడుకొనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు పరిశుద్ధుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమునకు కలుగునుగాక. ఈ ప్రశస్త సమయంలో దైవజనులు, అభిషక్తులు, ప్రభునందు నాకు మిక్కిలి ప్రియులు నవీనయ్య గారు, అమ్మగారు, వారి ద్వారా ప్రభు జరిగిస్తున్న ఈ పరిచర్యల్లో మరొక మారు పాలు పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనురాలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ యవన కాలం ముందు దేవుని యొక్క దర్శనాన్ని పొంది దేవుని కొరకు ప్రత్యేకమైన పరిచర్య, దేవుని వాక్య సందేశం, పరిచర్య, సాక్ష్యము, ఆరాధన ద్వారా అనేక సంఘాలను బలపరుస్తున్నటువంటి యవన దైవజనులు పాస్టర్ స్వరూప్ గారు దంపతులు ఇరువురికి యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో వందనాలు. ఆమేన్. ముఖ్యంగా ఈ మే నెలలో 13వ తేదీ ఈ రాత్రి ఏర్పాటు చేయబడినటువంటి ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పొందడం, నేను రీఛార్జ్ అవ్వడానికి, ప్రభు నందు బలపరచబడ్డానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా అభిషక్తులు, దైవజనులు, అయ్యగారు, అమ్మగారు వారి యొక్క వైవాహిక జీవితంలో ఒక నూతనమైన వసంతాన్ని పొందడానికి, ఎంటరింగ్ ఇంటూ న్యూ ఇయర్ ఆఫ్ దేర్ మెడెడ్ లైఫ్, ప్రభు తన దాసులను, తన దాసురాలను మనకందరికీ మాదిరికరమైన దంపతులుగా ప్రభు చేసినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. 26 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 27th ఇయర్లోకి వచ్చినటువంటి వెడ్డింగ్ యానివర్సరీలో అయ్యగారు అమ్మగారు కొరకు రాసినటువంటి ఆ మాటలు, అమ్మగారిని గూర్చి అయ్యగారి హృదయంలో ఉన్నటువంటి ఆ భావన చదివి నిజంగా ఈ కాలానికి ఎంత ఆదర్శవంతమైన దంపతులని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఒకసారి అందరం చప్పట్లు కొట్టి అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చేద్దాం, దేవునికి స్తోత్రాలు చేద్దాం. మ్యారీడ్ లైఫ్ ద్వారా ఒక తండ్రిగా, తల్లిగా, కుటుంబముగా ఒక రోల్ మోడల్ కలిగినటువంటి కుటుంబం దైవజనుల కుటుంబం. దైవజనులతో ప్రభు నాకు ఇచ్చిన సహవాసంలో వారితో కూర్చుని మాట్లాడినప్పుడల్లా ఫ్యామిలీస్ గురించి వారికి ఉన్నటువంటి దైవికమైన అవగాహన బట్టి ఎప్పుడు ప్రభువును స్తుతిస్తాను.
చాలామంది వాక్యాన్ని బోధిస్తారు, ప్రసంగిస్తారు, కానీ నేను గమనించింది నిర్మోహమాటంగా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, నవీన్ అయ్య గారు అమ్మగారు మాత్రం వాక్యంలో ఉన్నదాన్ని చేసి చూపిస్తున్నారు. సో అలాంటి ఒక బ్లెస్సడ్ కపుల్ని ఆత్మీయ తల్లిదండ్రులుగా కలిగి ఉన్న మీరందరూ ధన్యులు. అలాంటి బ్లెస్సడ్ కపుల్తో, కుటుంబంతో సహవాసం కలిగిన నేను ధన్యుడనని ప్రభునందు ఆనందిస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఎస్, ఆమేన్. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాని మార్చలేను. Behold, I have received his command to bless Israel. He has blessed and I cannot reverse it. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని సముఖంలో కన్నీరు కార్చి ప్రభు పాదాలు పట్టుకుని దేవుని ఆశీర్వచనం కొరకై కూడి ఉన్న దైవ జనాంగమా, ప్రభు మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఒక ప్రవక్త, ఒక శత్రువైనటువంటి దేవుని బిడ్డలకు శత్రువుతో మాట్లాడుతున్న మాట, ప్రభువు తెలియచేస్తున్న మాట. దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు దీవించబడిన ప్రజలు, వారిని దీవించడానికే పరలోకము నుంచి నాకు పర్మిషన్ దొరుకుతుంది, ఆజ్ఞ జారీ అవుతుంది. వారు దీవించబడ్డారు కాబట్టి వారి దీవెన నేను మార్చలేను. నేను నమ్ముతున్నానండి, ఈ సభలో కూర్చున్న వారు మనము దీవించబడిన వారము, ఆశీర్వదించబడిన వారము, విజేతలము, ఫలదాయకమైన ప్రజలము, ఫలభరితమైన ప్రజలము. మనము దీవించబడిన వారం, మనం ఆశీర్వదించబడిన వారం, మనం ముందుకు వెళ్ళుచున్న వారం, మనం అభివృద్ధి పదములో వెళ్ళే వారము. ఈ దీవెనను ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ దేవుడు మనకిచ్చిన దీవెనను మార్చజాలదు. దేవుడు మనకిచ్చిన దీవెనను ఏ వ్యక్తి, ఏ శక్తి ఎన్నటికీ మార్చలేరు. ఆమేన్. మనం ఎవరము? నేను నమ్ముతున్నాను, నేను దీవించబడిన వ్యక్తిని. నువ్వు నమ్మితే నువ్వు కూడా చెప్పు, యేసయ్యతో నేను దీవించబడిన వ్యక్తిని. సంతోషంగా వెళితే ప్రక్కలతో చెప్పండి, మనము దీవించబడిన వారము. అంతేనండి. మనకివ్వబడిన దీవెనను ఎవ్వరు మార్చలేరు. ఐ కెనాట్ రివర్స్ ఇట్ అంటాడు బిలాం. నేను రివర్స్ చేయలేనండి, మార్చలేను, నేను మార్చలేను. సిస్టర్, నువ్వు దీవించబడ్డావు, నీవు ఆరోగ్యం పొందిన వ్యక్తివి, నీవు 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 ఆశీర్వదించబడిన వ్యక్తివి, నీవు విక్టోరియస్, విజేతవు నీవు, విజేతవు నీవు, విజేతవు నీవు. కానీ మనకు అనిపిస్తుంది, అయ్యా అలా లేదండి పరిస్థితి. విజయం ఏమీ లేదు సార్, పరాజయం. ఏంటంటే అపవాది మైండ్ గేమ్. అపవాది గారు జస్ట్ నిన్ను నన్ను అలాగున నీకు విజయం లేదు, ఎప్పుడు ఓడిపోయే వ్యక్తివే అన్నట్టుగా చూపిస్తున్నాడు తప్ప మనం మాత్రం దీవించబడిన వాళ్ళము. దీన్ని ఎవరూ మార్చలేరు. కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. ఐగుప్తు దేశంలో 4.5 శతాబ్దాలు ఇశ్రాయేలీలు బంధకాల్లో, బానిసత్వంలో ఉన్నారు. 4.5 శతాబ్దాల బానిసత్వం తర్వాత దేవుడు వారిని పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించాడు. విడిపించబడిన దేవుని ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు. అమ్మా, వారు ఐగుప్తు నుంచి కనానుకు చేరడానికి 3.5 రోజులు, ఒకవేళ లేట్ అయితే 4 రోజులు,
ఒకవేళ మరీ నత్తనడక నడిస్తే కూడా ఎంత ఆగి వెళ్ళినా కానీ 40 రోజులు 40 రోజుల్లో జరిగే ప్రయాణాన్ని, అది 40 రోజులంటే 40 వారాలు కాదు, 40 నెలలు కాదు, 40 సంవత్సరాలు దేవుడు చేశాడు. ఎందుకు అంతగా జరిగింది అని అంటే వాస్తవంగా మొదటిగా కారణం వారి స్వయంకృత అపరాధం. రెండవ కారణం ఏంటంటే దేవుడు మనం చేసే కొన్ని తప్పిదాల్లో కూడా, మన బుద్ధిహీనతలో కూడా దేవుడు మనలను ఆయన తన కనికరము చేత ఆయన ఆశీర్వదించే విధానం అద్భుతంగా ఉంటుంది. దయచేసి గమనించాలి. వారి తప్పిదాన్ని బట్టి, అవిధేయతను బట్టి అంత టైం పట్టింది. కానీ ఆ 40 సంవత్సరాల ప్రయాణం ద్వారా దేవుడు వారికి ఎన్నో పాఠాలు, ముఖ్యంగా వీరు నా ప్రజలు, నేను వీరికి దేవుడును అని చెప్పి ఆ కాలం ముందున్న ప్రపంచానికి దేవుడు పరిచయం చేయడానికి దేవుడు అంత సమయాన్ని కూడా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ప్రయాణం ఎలా జరిగింది అని అంటే, ఇక్కడ నుండి అమలాపురం నుండి ఒకవేళ రావులపాలెం వెళ్ళాలి. అమలాపురం నుంచి రావులపాలెం వెళ్ళాలంటే మనకు ఒక 40 మినిట్స్ కదా. ఇక్కడి నుంచి బయలుదేరి అమలాపురం నుంచి మనం కొత్తపేట తర్వాత రావులపాలెం వెళ్తాం. కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే, రావులపాలెం వెళ్ళడానికి దేవుడు చేసింది, ఇక్కడి నుంచి దేవుడు యానం తీసుకెళ్ళాడు. యానం నుంచి కాకినాడ తీసుకెళ్ళాడు. కాకినాడ నుంచి విశాఖపట్నం తీసుకెళ్ళాడు. విశాఖపట్నం నుంచి నర్సీపట్నం తీసుకొచ్చాడు. నర్సీపట్నం నుంచి తుని తీసుకొచ్చాడు. తుని నుంచి అనకాపల్లి, రాజమండ్రి నుంచి ఏలూరు నుండి తాడేపల్లిగూడెం నుంచి రావులపాలెం తీసుకొచ్చాడు. ఎందుకు దేవుడు అలా చేశాడు? ఒక విషయం అండి, నేను రావులపాలెం ఈ రూట్లో వెళ్ళిపోతే నాకు ఒక 4 ప్రాంతాలు మాత్రమే పరిచయం అవుతాయి. కానీ దేవుడు ఇక్కడి నుంచి ఇన్ని ప్రాంతాలు తీసుకెళ్ళడం ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఇన్ని ప్రాంతాల వాళ్ళకి, కాకినాడ వాళ్ళకి, యానమ వాళ్ళకి, వైజాగ్ వాళ్ళకి, తుని వాళ్ళకి, రాజమండ్రి, ఏలూరు వాళ్ళకు సహితం నేను దేవుని బిడ్డననియో, ఆయన నా దేవుడనియో, ఆయన నా కొరకు ఏదైనా చేస్తాడని ఆ ప్రజలందరికీ నన్ను గురించి పరిచయం చేయడానికే దేవుడు ఎంత ఆలస్యం చేశాడు కూడా. ఈ రాత్రి నీ లైఫ్లో ఏదైనా ఆలస్యం జరుగుతుంటే ఏమి ఇబ్బంది పడద్దు. ప్రతి ఆలస్యం వెనుక కూడా దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. నిన్ను అందరి ఎదుట ఘనపరుచుట దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. సరే, ఆ ప్రయాణంలో ఒక విషయం ఏంటంటేనండి, ఆ కాలం ముందు ప్రతి ఇంటికి ఎలాగూ ఇప్పుడు ప్రహరీ గోడ ఉంటుందో, కాంపౌండ్ వాల్ ఉంటుందో, అదే రీతిగా పూర్వకాలం ముందు ప్రతి గ్రామానికి లేకపోతే ప్రతి పట్టణానికి ఒక పెద్ద ప్రాకారాలు ఉండేవి. ఆ ప్రాకారానికి ఇనుప గడియలు పెట్టేవారు, ఇనుప తాళాలు పెట్టేసేవారు. సాయంకాలం 5 అయ్యేటప్పటికి గడియ పెట్టేసేవారు. ఎవ్వరు కూడా లోపలికి రావటం కావదు. ఇంకా చెప్పాలంటే పగలైనా సాయంకాలమైనా ఎవ్వరు కొత్త వారు అక్కడికి రావడానికి అవ్వదు. వస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా పటిష్టమైనటువంటి గట్టి బందోబస్తు మధ్య ప్రాకారాలు ఉండేవి పూర్వకాలం. ఇప్పుడు కొన్ని చోట్ల సిటీస్కి మనం వెళ్ళినప్పుడు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ మనం చూస్తాం కదండి. మొత్తం లోపలంతా కూడా హౌసెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే బంధువులైనా సరే అక్కడికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ లోపల ఉన్నటువంటి మనవారు పర్మిషన్ ఇస్తే తప్ప వాచ్మెన్ గారు, గేట్మెన్ గారు అసలు గేట్ లోపలికి రానివ్వరు కదా. ఆ రీతిగా ఇంచుమించు పూర్వకాలం ముందు ప్రాకారాలు ఉండేవి. ఈ ప్రాకారాలు ఉండేటువంటి పట్టణాలు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. తల్లిగారు వింటున్నారు కదా, ఇజ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో 2 సంఘటనలు జరిగేవి. ఏంటంటే, ఇప్పుడు మరి వారు ఒక ప్రాంతం గుండా దాటి వెళ్ళాలంటే పర్మిషన్ అడిగేవారు. సార్, మేము ఇశ్రాయేలీయులు కనాను వెళుతున్నాం ఐగుప్తు నుండి, మాకు కొంచెం దారిస్తే మేము ఈ మార్గం గుండా వెళతాం. వెళ్ళే పరంపరలో మా వల్ల మీకు ఏదైనా నష్టం కలిగితే మేము భర్తీ చేస్తామన్నట్టుగా సంకేతం ఇచ్చేవారు. దారి ఇచ్చేటువంటి వ్యక్తులకు వారు చాలా లాభం ఇచ్చేవారు. ఎందుకంటే 6 లక్షల మంది కాల్బలం అండి. 6 లక్షల మంది కాల్బలం అంటే కనీసం ఒక్కరోజు నడిచి వెళ్ళిపోలేరు కదా, కొన్ని రోజులు పడుతుంది. నడవలేని వారు చాలామంది, కనీసం 10-15 లక్షల మంది అండి. ఒక ప్రాంతం గుండా వెళుతుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి టీ షాప్ వాళ్ళకి ఎంత మేలండి.
ఆ ఏరియాలో ఉండే ఫ్యాన్సీ స్టోరీ వాళ్ళకి లేకపోతే డ్రింక్స్ వాళ్ళకి ఎంత లాభం అంటే చెప్పాలంటే ఆ ఏరియా అంతా కూడా బిజినెస్ పరంగా వీళ్ళు వెళ్ళే ప్రతి చోట బాగుండేది. కానీ ఆ ప్రయాణంలో ఎక్కువ శాతం జరిగిన ఒక సంఘటన ఏంటంటే చాలా దేశాలు వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. నో, రానివ్వం, మాకు రావద్దు అనేవారు. వీరు మరలా అడిగేవారు, సార్ మేము ఎలా వెళ్ళిపోతాం, మాకు జస్ట్ మీరు దారి ఇవ్వండి అంతే వెళ్ళిపోతాం అంటే కొన్ని దేశాలు వాళ్ళు ఇవ్వలేదండి. ఇవ్వకపోతే వీరికి వేరే మార్గం లేదు. వెనక్కి వెళ్ళడానికి వచ్చిన ప్రజలు కాదు వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టింది. వారు ముందుకే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వారు ఎంత ప్రయత్నించినా ఇంక దారి ఇవ్వకపోతే, అమ్మ వింటున్నారండి, దారి ఇవ్వకపోతే ఇంక వేరే మార్గం లేదు. ఇంకేం చేయాలంటే యుద్ధం చెయ్యాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. యుద్ధమే చెయ్యాలి. ఇక యుద్ధం ప్రకటించేవారు. యుద్ధము జరిగితే విషయం ఏంటి తెలుసండి, అది ఏ దేశమైనా, అది ఏ ప్రాంతమైనా, శత్రురాజు ఎంత బలాఢ్యుడైనా కానీ యుద్ధం అంటూ జరిగితే మాత్రం ఇశ్రాయేలీలే గెలిచేవారు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఇశ్రాయేలీలే గెలిచేవారు. ఇలా అంటే అసలు గెలిచిన వారు ఎవరి మీద గెలిచారని వింటే మనకు ఆశ్చర్యం అయిపోద్ది ఆ స్టోరీస్. ఒక రాజుగారు ఉన్నారు, ఆయన ఒక మంచం మీద పడుకుంటాడు. ఆయన మంచం యొక్క పొడవెడలు ఎంతంటే 18x9 అంట. 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు మంచం కావాలి ఆయనకి. ఎందుకంటే అంత ఆజానుభావుడు, రాక్షస దేహం గలవాడు, బాషాను దేశపు రాజు అయిన ఓగు. సచ్ ఎ జైంట్. అలాంటి ఒక రాక్షస దేహము గలవాడిని సైతం వీళ్ళు ఓడించేశారు. అమోరీల రాజున సీహోను, ఆయన అలాగే ఓడించేశారు. చెప్పాలంటే ఇశ్రాయేలీలతో యుద్ధానికి వెళ్ళకూడదు, వెళ్ళారా ఏమైపోతారు వాళ్ళు? అందరూ మాట్లాడుకుందామండి వాక్యాన్ని, ఓడిపోతారు. అయితే ఇలాంటి సంఘటన జరుగుతుండగా మన అంశంలోకి వచ్చేస్తాము. మోయాబు దేశపు రాజుగారు, చెప్పండి, ఆయన పేరు బాలాకు. ఈ బాలాక్ అండి తన రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు లేదు తెలియదు కానీ బ్రదరు, ఈయనకి ఆయన లైఫ్ అంతా పొద్దుట లేస్తే చాలు ఇశ్రాయిల్ అప్డేట్లే చూసుకుంటున్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారు, ఏమయ్యింది, ఆ దేశాన్ని ఏం చేశారు, ఈ దేశాన్ని ఏం చేశారు, ఇంకా ఆయన మైండ్ అంతా కూడా ఇజ్రాయేలీలు కూర్చుని అప్డేట్స్ తెలుసుకుంటున్నాడు, వార్తలు అదే తెలుసుకుంటున్నాడు. ఆయనకు సమీపంలో వచ్చేస్తున్నారు వీళ్ళు, మోయాబు దేశపు సరిహద్దుల్లోకి వచ్చేసారు. వచ్చేస్తే జాగ్రత్తగా వినాలండి, మనం నెమ్మదిగా ఒక ప్రాముఖ్యమైన తలంపులు నేర్చుకుంటున్నాం. చాలా సమీపముగా వచ్చిన తర్వాత మోయాబు రాజు అనుకున్నాడు, అమ్మో వచ్చేసారు వీళ్ళుగా నా దగ్గరకు వచ్చారా, నేనేం చేయాలి, వీళ్ళకి దారి ఇచ్చేయాలి. దారి ఇవ్వలేదా ఏం జరుగుతుంది? అందరూ మాట్లాడండి. యుద్ధం జరుగుతుంది. యుద్ధమే జరిగిందా? వెరీ గుడ్, బాగా చెప్తున్నారు మీరు. ఏమైపోతాను నేను? మరి ఏం చేయాలి అర్థం అవట్లేదు అతనికి. దారి ఇవ్వకూడదు, ఓడిపోకూడదు. కానీ వీళ్ళకి దారి ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే బోగుని చంపేశారు, అమోరీల రాజు సీహోను చంపేశారు. నేనే పాటి అని ఆలోచించి అందరూ ఒక 6 నిమిషం యేసు రక్తం చెప్తారండి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. వాడు పనిన ఒక పెద్ద తంత్రం ఏంటంటే, పెద్ద పన్నాగం ఏంటంటే, ఆ మోయాబు రాజు అనుకున్నాడు, యుద్ధం చేయలేను, ఓడిపోతాను, దారి ఇవ్వలేను, వీళ్ళు ముందుకెళ్ళనివ్వకూడదు, కానీ నేను ఏమైనా చేయగలనా అని వాడు వేసిన పెద్ద పన్నాగం ఏంటంటే, వీళ్ళను శపించేస్తే అనే థాట్ వచ్చింది అతనికి. వీళ్లకు శాపాలు ప్రకటిస్తే, ఇది అతని యొక్క ఆలోచన. అంటే ఎంత పెద్ద పన్నాగం పన్నాడో తెలుసండి, ఈ ఇజ్రాయేల్ మీదగా శాపం ప్రకటించాలి అని. ఎందుకని? శాపం ప్రకటిస్తే శాపాలు వస్తే ఏమవుతుందండి? ఒక వ్యక్తి శపించబడితే ఏమవుతాడు? ఒక వ్యక్తి శపించబడితే జీవితం అధోగతి అయిపోతుంది. ఒక వ్యక్తి శపించబడితే రోగాలు పాలవుతాడు.
ఇంకంతే. ఒక వ్యక్తి రోగాలు పాలైతే ఇంక హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు, ఇంక ముందుకు రాలేడు. హలో, వింటున్నారండి? ముందుకు రాలేడు. ఒక వ్యక్తి శపించబడ్డాడు అనుకోండి, అప్పులు పాలైపోతాడు. ఇంకా ఒక వ్యక్తి అప్పులు పాలైపోతే ఈ అప్పు తీర్చడానికి ఆ అప్పు తీర్చడానికి ఈ వడ్డీ కట్టడానికి ఇంకొక అప్పు, ఇలాగ అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు అనుకున్న లక్ష్యం ప్రకారం ముందుకెళ్ళలేడు. ఒక వ్యక్తి శపించబడిపోతే కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటాడు, భార్యాభర్తల మధ్య సంతోషం లేకుండా ఉంటాడు, తల్లికి బిడ్డలకి మధ్య సమాధానం లేకుండా ఉంటాడు. శపితమైన వ్యక్తి, ఎరుకోలో శపితమైన వాళ్ళందరూ గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అన్యాయస్తులు, అవినీతి పరులు ఎరుకో శపించబడి జరిగిన సంఘటనలు ఉన్నాయి కదండి. కాబట్టి వాడు వేసిన పన్నాగం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలను శపించాలి. శాపాలు వచ్చాయా, ఇంక వీరు ఎక్కడికి ముందుకు వెళ్ళలేరు. శపించబడిన వ్యక్తి ఎదుగు బొదుగు లేకుండా పడుంటాడు. వాడు యుద్ధం చేస్తాడా, వాడు ముందుకెళ్తాడా, వారు ఇల్లు కడతారా, వారు పరిచర్య చేస్తారా, వారు చదువుకుంటారా, వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారా? దే కాంట్ గో ఫార్వర్డ్. వారు ముందుకు వెళ్ళలేరు. కాబట్టి నేను చేయదగిన ఏదైనా ఆప్షన్ ఉందంటే ఇప్పుడు ఏంటంటే ఈ దేవుని బిడ్డలను శపించాలనుకున్నాడు. మోయాబు తంత్రం, మోయాబు పన్నాగం, మోయాబు స్పిరిట్. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని వాక్యం ఇటు మన జీవితాల్లో కొన్ని పర్యాలు ఆలోచన చేస్తే మన కుటుంబాల మీద శాపం ఏలుబడి చేస్తున్న పరిస్థితులు. ఈ అసలు మనం శపించబడిన వారం కాదు. మనం ఎవరమంటున్నాడు దేవుడు? వీరు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. దీవించబడిన నీవు, ఆశీర్వదించబడిన నీవు ఎలాగునా ఇప్పుడు వీఆర్ బ్లెస్డ్ పీపుల్. కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే నిజమేనా? కష్టాలు లేవా, అప్పులు లేవా, రోగాలు లేవా? ఏమవుతున్నారు? మనమేమో దీవించబడిన వాళ్ళం. బాధలన్నీ తీయువాడు మన ప్రభువు అని పాడుకున్న వాళ్ళం కదా. మనం అదే కదా. We are serving a God who removes all our pains and problems. కానీ జీవితంలో కష్టాలు అయిపోతున్నాం. చాలా కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు లేఖన వెలుగులో మనం ధ్యానం చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, మనమైతే దీవించబడిన వాళ్ళమే. కానీ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఇంట్లో రోగాలతో ఉన్నాం. ఈ 6 నెలల్లోనే ఇంచుమించు 6 సార్లు హాస్పిటలైజ్ అయ్యాం కదా. మనం ఆశీర్వదించబడిన వారు, నో డౌట్, బైబిల్ చెప్తుంది ఆశీర్వదించబడిన వాళ్ళు. కానీ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఈ సంవత్సరంలో ఇంకా అప్పులు ఎక్కువయ్యాయి. ప్రాక్టికల్ వేరు, కానీ బైబిల్ వాస్తవం. ఆకాశం భూమి గతించిపోయిన మాట్లాడినడును. కాబట్టి బైబిల్లో ఏం రాయబడదు అదే కరెక్ట్. నాకు ఇప్పుడు కనబడేది కరెక్ట్ కాదు. నాకు దేవుడు ఏం రాసి పెట్టాడో వాక్యంలో అది మాత్రం జరుగుతుంది. ఈ రాత్రి 23:20 నీకు జరుగుతుంది. నీవు దీవించబడ్డావు, దాన్ని ఎవరు రివర్స్ చేయలేరు. సరే, ఇంక వాడు వేసిన పన్నాగం ఏంటో తెలుసండి? శపించడం ఎలాగా అని ప్లాన్ చేశాడు. శపించడానికి ఆయన దృష్టిలో బాగా సర్వే చేస్తే రాజుగారు కదా, వారు ఉంటున్న దేశానికి ఇంచుమించు 500 కిలోమీటర్ దాటేటండి. 540 ఏదో అంటారు, అరౌండ్ 600 కిలోమీటర్స్ అండి. 600 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఒక ప్రవక్త, ఆయన పేరు బిలాము. ఆయన అయితే వచ్చితే ఆయన నోట్లో ఏమంటే జరుగుతుంది ఆయన నోటితో. కాబట్టి ఆ ప్రవక్త దగ్గరకు పంపిస్తామని చెప్పి తన ఆఫీసర్లను పంపించాడు. అందరికీ తెలిసిన స్టోరీయే, కానీ మరలా ఈరోజు నేర్చుకుందాం. వారిని పంపిస్తే వారు వెళ్ళి ఏం చెప్పాలంటే బిలాము గారిని తీసుకురావాలి. దేని కొరకు? మీకు అందరికి తెలిసిన విషయమే కూడా మాట్లాడదండి. నైట్ మీటింగ్ కదా, మాట్లాడుతుంటే కూడా నిద్రపోతుంది. ముఖ్యంగా దేవుని మాటలు మాట్లాడుకుంటే శక్తి వస్తుంది. అంటే దగ్గరకు వచ్చేసారు వాళ్ళు, చాలా దే ఆర్ వెరీ నియర్ బై, సరిహద్దుల్లోకి వచ్చేసారట, మైదానంలోకి వచ్చేసారు. కాబట్టి వాళ్ళను ఇక్కడ దగ్గరకు రాకుండా, గేట్ లోపలికి రాకుండా అక్కడి నుంచే శపించేయాలి. శపించడానికి పవర్ఫుల్ వ్యక్తి ఎవరు? బిలాం. కాబట్టి ఆయన కొంతమంది ఆఫీసర్లు పంపించి వారితో పాటు గిఫ్ట్లు పంపించాడు. సార్,
ప్రవక్త గారు మిమ్మల్ని గురించి మేము తెలుసుకున్నాం, మా రాజు బాలాకు తెలుసుకున్నాడు, మీరు రావాలని కోరుతున్నాము అని చెప్తూ అసలు దేవుని బిడ్డల గురించి మోయాబు రాజు విశ్లేషణ చూడండి ఒకసారి. 22వ అధ్యాయంలో మోయాబు రాజు ఎలా విశ్లేషిస్తున్నాడు దేవుని బిడ్డల గురించి అని అంటే 5వ వాక్యం. పేతోరుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. చెత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారి బోతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. థ్యాంక్ యూ అయ్య గారు. ఈ వాక్యం చూస్తే అతను అంటాడండి, మన బాలాకు దేవుని ప్రజల గురించి, భూతలమును కప్పి ఉన్న ప్రజలు వీళ్ళు, దే కవర్డ్ ఆల్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్. అంటే వీళ్ళు వచ్చారే అనుకో మొత్తం అంతా కమ్మేస్తారు, వీళ్ళు వచ్చారనుకో మొత్తం అంతా ఆక్రమించేస్తారు. వారు ఎంటర్ అవ్వకూడదు, ఎంటర్ అయ్యారా మొత్తం వాళ్ళ వశం అయిపోతుంది. ఇది మనం కాదు అంటుంటా, ఎవరు అంటున్నారు చెప్పండి. శత్రువు మన గురించి కలిగి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? వారు నాకంటే బలవంతులు. మరొక ఈ అధ్యాయులు అంటాడు, ఎద్దు బీటి పచ్చికని నాకేసినట్లు వీళ్ళు వచ్చారంటే మొత్తం అందరినీ, మొత్తం ఈ ప్రాంతమంతని కైవసం చేసేసుకుంటారు. ఈరోజు నీ బలం నీకు తెలియదు, నీ బలం గురించే శత్రువు భయపడిపోయి మాట్లాడుకుంటున్నాడు. నీ శక్తి నీకు తెలియదు, నీ శక్తి గురించి వాడు పదే మాట్లాడుకుంటున్నాడు. మోయాబు రాజు దేవుని ప్రజల గురించి చెబుతున్న మాట, వారు నాకంటే బలవంతులు. అమ్మా వింటున్నారా? సాతానుడు మన గురించి ఏమనుకుంటున్నాడు చెప్పండి? దేవుని బిడ్డలే బలవంతులు. నిజంగానే బలవంతులు కాబట్టి నిజంగానే ఆల్ నైట్ ప్రేయర్స్లో ఇలా రాత్రంతా మీటింగ్స్ ఉండట్లేదండి. పేరు ఆల్ నైట్, జరిగేది హాఫ్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. ఇక్కడ అసలు రియల్గా ఇంత 1:30, 2 o'clockకి ఇంతమంది ప్రజలు ఆసక్తి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను బహుగా దీవించబడ్డాను. ఈరోజు బహుగా నేను దీవించబడ్డాను. మిమ్మల్ని అందరిని చూసి అసలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు రీఛార్జ్ అయిపోతున్నాం అంతే. మీరు బలవంతులు. సాతానుడు కానీ మన గురించి ఏం చెప్పాలంటే వాడు అంటాడు, వీళ్ళు చాలా బలవంతులండి, 1 గంట అయినా నిద్రపోకుండా ఉంటారండి, ప్రార్థన చేసేస్తారండి, స్తుతి కేకలట. ఆరాధన చేసుకున్నాం, అయ్యగారు ఆరాధన చేశారు, స్తుతి కేకలు వేస్తుంటే, స్తోత్ర గీతాలు పాడుతుంటే వాడికి భయం వేసి వణికిపోతాడు, కోటలు కూలిపోతాయి. ఎందుకంటే మీరు స్తుతి కేకలు వేయుట, స్తోత్రాలు చేయుట, ప్రభువును ఆరాధించుట, మోకాళ్ళ మీద నిలబడడం, సాక్ష్యాలు చెప్పడం, దేవుని నామాన్ని ఘనపరచడం. వాడు అంటాడు కదా, వారు నాకంటే. మీరు రండి సార్, మీరు వచ్చి వారిని శపించాలి అన్నాడు. బిలాం అన్నాడు, సరే వెయిట్ చేయండి, దేవుణ్ణి అడుగుతానని వెళ్ళి దేవుణ్ణి అడిగాడు. దేవుడు అన్నాడు, ఏంటయ్యా? ప్రభా, బాలాకు నా దగ్గరికి మనుషులు పంపించాను, నన్ను వచ్చి శపించమంటున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. 22వ అధ్యాయం 12వ వాక్యం అండి. నీవు వారితో వెళ్ళకూడదు అమ్మా, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడి. దేవుడు చెప్తున్నాడు, సాక్షాత్తు పరలోకం చెబుతున్న మాట ఏంటి తెలుసా? వారు ఆశీర్వదింపబడిన వారు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నానండి. నా గురించి పరలోకం ఏమంటుందో తెలుసా? ఆయన ఆశీర్వదించబడిన వారు. నీ గురించి పరలోకం ఏం చెప్తుందో తెలుసా? వీరు దీవించబడిన వారు. ఎంతమంది నమ్ముతున్నారు? వారు ఆశీర్వదించబడిన వారు, వారు దీవించబడిన వారు. వారిని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు. బ్లెస్డ్ పీపుల్ అండి, మనము దీవించబడిన ప్రజలమట. ఆమేన్. మరలా చేద్దాం. మనందరం ఎవరము? ఆశీర్వదించబడిన ప్రజలం, దీవించబడిన ప్రజలం. ప్రభు అన్నాడు బిలాముతోటి, నువ్వు వారితో వెళ్ళొద్దు, ఎందుకంటే వారిని శపించడానికి అసలు వెళ్ళకు. దే ఆర్ బ్లెస్డ్, వారు ఆశీర్వదించబడిన ప్రజలు. ఒకసారి అందరు లేచి నిలబడదామండి. ఒక్కసారి
ఒక 7 మనం ఈ మాట చెబుతామా? నేను దీవించబడిన వ్యక్తిని, నీవు దీవించబడిన వ్యక్తివే. ఆమేన్, ఆమేన్. అందరూ ఒక 7 చెబుతామండి, 7 చెబుతామండి. లార్డ్ వి థ్యాంక్ యూ, లార్డ్ వి థ్యాంక్ యూ, లార్డ్ వి థ్యాంక్ యూ. కొంచెం చెప్పడానికి అటు ఇటు కదిలితే నిద్రపోతుంది. 2, మీరు ఆ మాట స్పష్టంగా ప్రకటించవచ్చు. మీరు ఆశీర్వదించబడిన వారు కదా, చెప్పండి. మీరు దీవించబడిన వారు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూర్చుందామండి. రిపోర్ట్ వెళ్ళింది అక్కడికి. బిలాము నో అన్నాడు, ఎందుకంటే వారి దేవుడు నో అని చెప్పాడు. వారి దేవుడు నో అని చెప్తే బాలాకుకు మాత్రం వేరే ఆప్షన్ కనబట్టలేదు. బాలాకు అనుకుంటాడు, అమ్మ అలా అయితే ఎలా, వీళ్ళు యుద్ధానికి వచ్చారంటే ఓడిపోతాను, కాబట్టి వీళ్ళకి ఒకటే చేయాలి. ఏం చేయాలి? వీళ్ళు శపించుకోవడం. మరలా సీనియర్ ఆఫీసర్లు పంపించాడు, కొంచెం గెజిటెడ్ హై ర్యాంకింగ్ ఆఫీసర్లు పంపించి ఆ హై ర్యాంకింగ్ ఆఫీసర్లతో చెప్పాడు, మొన్న వెళ్ళినోళ్ళు ఏం చెప్పారు ఏంటో మీరు వెళ్ళి కన్విన్స్ చేసి తీసుకురండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, సార్ మొన్న మా వాళ్ళు వచ్చారు, సరిగా మీకు చెప్పారో లేదో, ఏమని చెప్పారో ఏదో మాకు అర్థం కాలేదు, కానీ మా రాజుగారు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఒక 5 ప్లాట్లు మీకోసం రెడీ చేసి పెట్టారు, 2 కొండలు కూడా మీకే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా మీకు కొన్ని వాహనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వచ్చి జస్ట్ అలాగా ఇశ్రాయేలును శపిస్తే సరిపోద్ది అన్నాడు. వీళ్ళు కొంచెం చెప్పి ఒప్పించగల నెక్స్ట్ లెవెల్ టీం ఇది. ఆయన అన్నాడు, సరే ఒకసారి ఉండండి, దేవుడు వద్దన్నాడు కానీ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఏంటి బిలాము, అదే మొన్న 3 రోజుల క్రితం వచ్చారు కదా, రాజుగారు సీనియర్ ఆఫీసర్లను పంపించాడు, నన్ను రమ్మంటున్నారు. ప్రభు అన్నాడు, రమ్మన్నారు కదా, వెళ్ళు అన్నాడు. అమ్మ విన్నాడు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుడు ఫస్ట్ ఏమన్నాడు? అమ్మ నో అన్నాడు. ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తే ఏమన్నాడు? ఇక అంతే. దేవుడు నో అన్నప్పుడు మానేశాడా? ఎస్ అనగానే బయటకు వచ్చేసి వీళ్ళకి చెప్పాడు, దేవుడు ఎస్ చెప్పాడని. అప్పుడు ఫోన్లు లేవు, మరి ఎలా వెళ్ళుంటుందో కానీ ఈ మోయాబు దేశానికి వీళ్ళు సమాచారం ఇచ్చేసి ఉంటారు, వస్తున్నాడు ప్రవక్త అని. ఇంకా ఘనమైన స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. బాలాకు రాజు దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి బయలుదేరాడు. తీరా బయలుదేరితే 22వ వాక్యం అనుకుంటా, 22వ అధ్యాయంలో ఏముంది? అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. చాలమ్మా, ఇక్కడ ఒకసారి ఆగి మనం ఈ 3 విషయాలు డిస్కస్ చేద్దాం. దేవుడు ఫస్ట్ ఏమన్నాడండి? వెనుకున్న వాళ్ళు చెప్పండి. వద్దన్నాడు. తర్వాత ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. తీరా దేవుడే చెప్పాడు కాబట్టి బయలుదేరితే ఏమైంది ఇప్పుడు? అమ్మా, ఇదంతా 3 పరస్పర భిన్నమైన వైవిధ్యమైనటువంటి ఆలోచనలుగా లేవు. దేవుడు నో అన్నాడు కాబట్టి నో, ఎస్ అన్నాడు కాబట్టి ఎస్. కానీ తీరా దేవుడు ఎస్ అన్నాక బయలుదేరితేనేమో ఏమొచ్చింది? ఏం జరిగింది అసలు? వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? ఇక్కడ మనం చాలాసార్లు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు ఫస్ట్ ఏమన్నాడండి? అంతే కదా. దేవుడు ఒక్కసారి నో అన్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా నోయేనండి. హలో, దేవుడు ఒక్కసారి వద్దన్న తర్వాత 100 మంది అడిగినా సరే నో అండి. అందరు ఇక్కడే ఉన్నారండి. మరి ఎందుకు ఎస్ అన్నాడండి ఇక్కడ? ఎందుకు ఎస్ అన్నాడంటే, దేవుడు వద్దన్నాడు, మానేశాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ మరలా వాళ్ళు వచ్చినప్పుడు మరలా మోకాళ్ళు వేసాడు. చూడండి, ప్రభా వారు రమ్మంటున్నారు, ఏం చేయమంటావు? అప్పుడు అసలు నిజంగా ఈ బిలాము గారి మైండ్లో ఏముందో దేవునికి అర్థమైంది. ఈయనకి వెళ్ళాలని ఉంది. హలో, అందుకు అర్థమైందండి. కానీ ఆ వెళ్ళేదేదో దేవుడి ద్వారా చెప్పించేసి వెళ్ళాలని ఉంది. అయ్యి అర్థమైందండి. చాలా పర్యాయాలు మనం ఈ పని చేస్తాం. దేవుడు వద్దు అంటాడు,
మనం ఓకే అని చెప్పి ఆ తర్వాత వారం తర్వాత మరలా గట్టిగా ప్రభుని పట్టుకుంటాం. అప్పుడు దేవుడు వద్దన్నాక మరలా అడిగిన వాళ్ళకి దేవుడు ఇదే చెప్తాడు, ఓకే అంటాడు. అప్పుడు ఓకే అనగానే నెక్స్ట్ డే మనం మరలా ప్రార్థన పెట్టుకుంటాం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక అనే వచనం దేవుడు నా పక్షంగా నెరవేర్చాడు అని అంటాం. కానీ విషయం ఏంటి తెలుసా, తీరా నువ్వు అది ప్రయాణం మొదలుపెట్టాక నీకు నిజంగా ఎదురొచ్చేది ఏంటి తెలుసా, దేవుని కోపం. ఈ పాటికి ఇక్కడ కూర్చున్న చాలామంది లైఫ్లో ఇది జరిగింది. నువ్వు చదువుకునే కోర్సును చూడండి, నువ్వు ఎంచుకునే ఉద్యోగం ముందు చూడండి, నువ్వు కొన్న స్థలం ముందు చూడండి, జరుగుతున్న పెళ్ళిందో చూడండి. కొన్ని విషయాలు కీలకమైన నిర్ణయాలు దేవుడు నో చెప్పాడు, కానీ మనమే దేవుని దగ్గర బలవంతంగా సంతకం పెట్టించేసుకుంటున్నాం. అంత సైలెంట్ అయ్యారు ఏంటండి? చాలాసార్లు దేవుని దగ్గర బలవంతంగా సంతకం పెట్టించేసుకుంటాం. పెట్టే ప్రభా అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇంక నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి పెట్టేస్తున్నాడు. సో దాని అర్థం ఏంటంటే, మనము కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. మళ్ళీ దేవుడే ఇచ్చాడు, దేవుడు ఇవ్వలేదని చెప్పట్లేదు. దేవుడే ఇచ్చాడు, కానీ మనము కలిగి ఉన్నవన్నీ బహుశా కొన్ని దేవుని చిత్తములోనివి కాకపోవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఐస్ క్రీమ్ కావాలని పాప ఏడ్చింది. మనం చెప్పాం నీకు జలుబు చేస్తుంది వద్దు అని చెప్పాం. మరలా అడిగింది, వద్దు అని చెప్పాం. ఐస్ క్రీమ్ బండి అయినా మన ఇంటి ముందుకు వచ్చి బాగా హార్న్ వేస్తున్నాడు. అప్పుడు మరలా అడిగింది, నో అని చెప్పావు. ఇంకా ఏం చేస్తుందంటే దొర్లేసింది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, సర్లే కొంటానులే అని చెప్తావు. నీవే కొంటావు, అది కూడా అవసరమైతే నీవే ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న ఐసుల్లో మంచిది కొంటావు కూడా. ఇంకెలాగ నువ్వు కొంటున్నావు కాబట్టి కొనేటప్పుడు ఏం చేస్తున్నావు, ఇంకా కొంచెం ఆమె అడిగిన దానికంటే బెటరే కొంటున్నావు. డాడీ కొన్నారు కరెక్టే, డాడీ కొన్నారు. సాయంకాలం జలుబు చేసేస్తే దానికి డాడీకి సంబంధం లేదు. అవునా కదా చెప్పండి? చాలాసార్లు దేవుని దగ్గర మనం అలాగే చేసుకుంటున్నాము. బిలాము చేసినది, ఫస్ట్ నో అన్నాడు దేవుడు, తర్వాత ఎస్ అన్నాడు, తర్వాత కోపం వచ్చింది. సరే బయలుదేరాడు, మరి దేవుడు చెప్పాడు అనుకుని నేను వెళ్ళాడు. తీరా వెళితే ఆ గాడిదకు కనబడుతున్నాడు దేవుని దూత. గాడిద మీద కూర్చున్న బిలాము కనబడడం లేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది స్లో వెళుతుందండి. మోయాబు రాజు గారు పంపిన ఆఫీసర్లు ఏమో స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. ఈయనకి ఎక్కడో షేమ్ ఫీల్ అవుతున్నాడు, మన బండి ఏం త్వరగా వెళ్ళట్లేదు, మన కారు కింద లెక్కది. అప్పుడు ఇది గార్ధములన్నీ కార్లు, మోయాబు కార్లు ఏమో స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, మన కారు ఇంత స్లోగా వెళ్తుంది ఏంటని ఎక్సలేటర్ చాలా స్పీడ్ పెడుతున్నాడు. ఎన్ని పెడుతున్నా కానీ ఆ గాడిద మాత్రం వెళ్ళట్లేదు. సరిగదా అది ఏం చేస్తుంది తెలుసండి, గాడిద వెళ్ళవలసిన రూట్లో వెళ్ళదు, ఎప్పుడు కరెక్ట్ రూట్లో వెళ్తుంది, వెళ్ళవలసిన రూట్ వెళ్ళకుండా రాంగ్ రూట్ వెళ్తుంది. దాన్ని కొట్టేస్తుంటే ఆ గాడిద ఏం చేసింది తెలుసండి, ఈ గాడిద వెళ్ళి బిలాము గారి యొక్క రైట్ లెగ్ గోడకు బాగా తగిలేలాగా, ఇంగ్లీష్లో షీ ప్రెస్డ్ హిస్ లెగ్, ఆయన లెగ్ బాగా ప్రెస్ అయిపోయేలాగా గోడ కానించుకుని వెళుతుంది. అసలే లేట్ అవుతుందంటే కాలుకి దెబ్బ తగులుతుంది. దాన్ని గట్టి కొడితే మరలా ఈ గాడిద ఈ వైపు వెళ్ళి ఈ వైపు ఉన్న గోడ కాంచుకునేలాగా, ఈ సైడ్ ఏమో రైట్ లెగ్ యాక్సిడెంట్, ఇప్పుడేమో లెఫ్ట్ లెగ్ యాక్సిడెంట్ అయ్యేలా జరిగింది. బిలాము అనుకుంటున్నాడు దేవుడు ఏదో చేయబోతున్న గొప్ప కార్యానికి ముందు వస్తున్న శోధనలు ఇవి అనుకుంటున్నాడు. ఓకేనండి, స్పీడ్ అప్ అనుకుంటున్నాడు. నేను చెప్పేది కొన్నిసార్లు అది కూడా జరగవచ్చు, దాన్ని కాదనలేము. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు చేయబోతున్న కార్యానికి ముందు శోధనలు, ఈయన ఆ కోణంలోనే ఉండిపోయాడు. కానీ ఈయన ఆలోచించాల్సిన కోణం ఏంటంటే, అసలు ఈ ప్రయాణానికి ఫస్టే దేవుడు ఏమన్నాడు. చాలాసార్లు ఎవరి కొరకు నాకు తెలియదు, ఈ రాత్రి మీటింగ్లో కూర్చున్న మన లైఫ్లో ఆల్రెడీ దేవుడు సంకేతాలు అయితే నీకు ఇచ్చాడు, నీవే మొండికేసి ముందుకెళ్ళావు. ఆ స్థలం విషయంలో దేవుడు సంకేతం ఇచ్చాడు,
కానీ నువ్వు ముందుకేసి ముందుకెళ్ళావు. ఆ వాహనం విషయంలో దేవుడు సంకేతం ఇచ్చాడు, కానీ నువ్వే ముందుకేసి ముందుకెళ్ళావు. ఆ బిడ్డల విషయంలో దేవుడు సంకేతం ఇచ్చాడు, నీవే ముందుకేసి ముందుకెళ్ళావు. ఆ పెళ్లి విషయంలో దేవుడు సంకేతం ఇచ్చాడు, నీవే ముందుకేసి ముందుకెళ్ళావు. చాలాసార్లు ఈ మిస్టేక్ నేను చేశాను, మీలో చాలామంది చేసుంటారు. ఈ రాత్రి ఇక మీద జరిగిపోయిందని మనం ఏం చేయలేం కదా. ఇక మీదట మాత్రం మనకు కలిగి ఉన్నవి దేవుని చిత్తమా కాదని ఎరిగి ఏదైనా సంకేతం అందితే కొంచెం ఆగి ఆలోచిద్దాం, స్పీడప్ అయి వెళ్ళిపోకొద్దు. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు దైవ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన, దైవ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన, దైవ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన, దైవ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. ప్రైజ్ ద లార్డ్. నాకు ఒక దైవజనులు తెలుసు, వారికి వివాహమైన వెంటనే ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టినటువంటి ఒక 1.5 year ఇమ్మీడియట్లీ దేవుడు వారికి కుమార్తెనిచ్చాడు. ఆశ్చర్యకరంగా వారి సేవ పెరుగుతుంది, అభివృద్ధి అవుతుంది. సేవ అభివృద్ధి అవుతున్న సమయంలో థర్డ్ టైం కన్సీవ్ అవుతున్న సందర్భం. ఆ దైవజనరాలు నాతో చెప్పిన మాట అండి, ఫస్ట్ టైం బాబు పుట్టినప్పుడు వారికి అసలు ఏమీ తెలియదు, అంటే మ్యారీడ్ లైఫ్ గురించి పిల్లలు ఏమీ తెలియదు. కాబట్టి దేవుడు ఇచ్చాడు, హ్యాపీ, దే ఆర్ సో హ్యాపీ. రెండవసారి కుమార్తెను దేవుడు ఇచ్చినప్పుడు కూడా వారికి మరింత లైఫ్ గురించి ఎక్కువ తెలియదు, ఏదో కొంచెం తెలుస్తుంది అంతే. సో దే ఆర్ హ్యాపీ. కానీ మూడవసారి కన్సీవ్ అయినప్పటికీ లైఫ్, భవిష్యత్తు ఇవన్నీ కొంచెం అవగాహనలోకి వచ్చేసాయి. అందుచేత వారు నాతో చెప్పిన మాట, ఈసారి మాత్రం వారట ప్రార్థన చేసుకోవడం మొదలెట్టారు. ఈసారి కన్సీవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ప్రభా, నాకు ఒక కుమార్తెనిచ్చావు, నాకు ఆ ఒక్కడే అయిపోకుండా ఉండడానికి ఈ పర్యాయం నాకు నాయన కుమారునివ్వండి, మగబిడ్డనివ్వండి అని ప్రార్థన. ఫస్ట్ ఇద్దరి కోసం మగబిడ్డ ఆడబిడ్డలు ఏం ప్రార్థన చేయలేదు, దేవుడు ఇచ్చేసాడు. కానీ ఈసారి మాత్రం వారు ఏం ప్రేయర్ చేశారంటే మాకు మగబిడ్డనివ్వండి. సెల్ గ్రూప్ ప్రేయర్ చేశారు. సీరియస్గా ప్రేయర్ చేశారు. ఎవరు పుట్టాలని? కొడుకే పుట్టాలని. ఆశ్చర్యం ఏంటంటే కొడుకే పుట్టాడు. నిజంగానే వారు చెప్పారు, చాలా పెద్ద గ్రాండ్గా మీటింగ్ పెట్టారు. అందరిలో గొప్ప సంతోషం, మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు, ప్రార్థన ఆలకించేవాడని వారు ప్రేయర్ పెట్టుకున్నారు. వారు నాతో చెప్పిన ఒక మాట, అయ్యగారు, మేము అడగకుండా మాకేది కావాలో అది దేవుడు ఇచ్చినటువంటి పెద్దబాబు కుమార్తె ద్వారా మేము ఒక్కసారి కూడా ఇబ్బందులు ఏమీ పడలేదు. కానీ మేము కోరి ఇదే కావాలి అడిగినటువంటి మూడో బిడ్డ ద్వారా మాత్రం హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యాం, ఎడ్యుకేషన్లో సఫర్ అయ్యాం, ఇప్పటికీ సఫర్ అవుతున్నాం అని వారు నాకు ఇచ్చిన కన్క్లూషన్ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినది ఆయన డిజైన్లో ఉన్నది తీసుకోవడమే మనకు మేలు అని చెప్పారు. అర్థమవుతుందండి. సో దేవుడు ఫస్ట్ ఏం చెప్పాడు బిలాముతో? నో అంటే మరలా ఇంకేం చేయాలి మనం? ఇక నో అంతే. ఏం చేయమంటారనమంటే, దేవుడు నీ మనసు చూసుకుని, బైబిల్ హిస్టరీలో దేవుని చిత్తములో రాజులు లేరు, దేవుడే రాజు. అబ్రహాం మొదలుకొని దేవుడే పరిపాలిస్తాడు. దట్ ఇస్ థియోఫనీ, దైవ పరిపాలన. రాజు అనేది దేవుని కాంటాక్ట్, దేవుని యొక్క ఉద్దేశంలో లేదు. దేవుడే రాజుగా ఉండి ఆయన మనుషులను పెట్టి పరిపాలిస్తున్నాడు. అలాగూ పరిపాలనలో సమూయేలు గారి వరకు వెళ్ళిపోతే ప్రజలందరూ వచ్చి సమూయేలుతో అన్నారట, మాకు రాజు కావాలన్నారు. శామ్యూయేలు చెప్పాడు, వద్దయ్యా మనకు రాజులు ఎందుకు, అబ్రహాం మొదలుకొని దేవుడు పరిపాలిస్తున్నాడు కదా, మోషే ద్వారా పరిపాలించాడు, యెహోషువ ద్వారా పరిపాలించాడు, న్యాయాధిపతుల ద్వారా పరిపాలించాడు, వై వి నీడ్ కింగ్స్. వాళ్ళు అన్నారు, మాకు ఇస్తావా లేదా అన్నారు. అంతే. దేవుడు అన్నాడు, వారు అడుగుతున్నారు కాబట్టి ఇచ్చేయమన్నాడు. ఒకసారి నాకు చెప్పండి అమ్మా, రాజులను ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమా? కాదు. కానీ ఇచ్చాడా లేదా? ఒక్కరినా అడిగారు కాబట్టి కంటిన్యూగా ఇచ్చేస్తా. ఎంతమందికి అర్థమవుతుందండి ఇప్పుడు? కాబట్టి ఈరోజు నుంచి ఏం ప్రార్థన చేద్దామంటే, ప్రభా నాకు ఇది కావాలి, కానీ అది నీ చిత్తమైతేనే ఇవ్వండి, నీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరుగునుగాక.
ఒకసారి చేతులెత్తి ప్రార్థన చెప్తారా యేసయ్యతో? ప్రభు 5 రోజు మొదలుకొని నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. ఓ లార్డ్ వి థ్యాంక్ యూ. దై విల్ బి డన్, దై విల్ బి డన్, దై విల్ బి డన్, దై విల్ బి డన్, దై విల్ బి డన్. నీ చిత్తము సిద్ధించును గాక, నీ చిత్తము సిద్ధించును గాక, నీ చిత్తమే సిద్ధించును గాక. నా కోరికలు కాదయ్యా, నీ ఉద్దేశము సఫలమగును గాక. ఆమేన్. సరే, బిలాము వచ్చేసాడు. బిలాము రాగానే ఘనమైన స్వాగతాలు చేశాడు బాలాకు. నీకోసం ఎదురు చూస్తున్నాను బిలాము అనుకుంటాడు. ఎందుకోసమే చాలా ఆటంకాలు వచ్చేసాయి అనుకున్నాడు. 7 కోడెలు, 7 బలి అర్పణలు అన్నీ అరేంజ్ చేశాడట. అరేంజ్ చేసి అర్థమయ్యే భాషలో చెప్తానండి నేను, కొంచెం తల్లి మెలుగు ఉన్నారు కదా. మోయాబు నేషనల్ మీడియా అంతటినీ పిలిచారు. కొంచెం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే. ఓకే, మోయాబు నేషనల్ మీడియా పిలిచారు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు, మోయాబు సరిహద్దుల్లో ఉన్నారు. కరెక్ట్గా వెళ్ళి వారి చెవుల్లో పడాలి ఈ శాపాలు. సరే, కొండ మీదకి వెళ్ళి మాట్లాడడం మొదలెట్టాడు బిలాము. రైట్, మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి మాట్లాడుచుండగా బిలాము బాలాకు రెడీగా చప్పట్లు కొడదాం అనుకున్న సమయంలో ఏం చెప్తున్నాడు తెలుసా? వీరు దేవుని వలన ఆశీర్వదించబడిన వారు, వీరిని నేను శపించలేను. వీరిని దేవుడు దీవించాడు. దేవుడు మాట మార్చుడుకు నరమాత్రుడు కాదు. ఇదిగో మన మూలవాక్యం ఒకటే కన్క్లూషను. 4 చోట్ల ప్లేసులు మార్చారు వాళ్ళు, 4 ప్లేసులు మార్చారు. ప్రతి చోట ఇదే కన్క్లూషన్. ఏంటి తెలుసా? వారిని దీవించమనే నాకు అక్కడి నుంచి హై కమాండ్ చెప్తుంది, దీవించమనే హై కమాండ్ చెప్తుంది, దీవించమనే చెప్తుంది. నేను దానిని మార్చలేను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నువ్వు స్తుతిస్తుండగా ఒక మాట చెప్తానమ్మా. నీకు విరోధముగా ఎంతమంది వ్యక్తులు లేచినా దేవుడు నీ కొరకు దాచిన మేలును ఎవ్వరూ తీసివేయలేరు. నీ కొరకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. అసలు దేవుడు నీ కొరకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏ శక్తియు, ఏ వ్యక్తియు, ఏ పరిస్థితియు నీ నుండి ఆ దీవెన దూరము చెయ్యజాలదు. అందుకే ఈరోజు హృదయపూర్వకంగా నమ్ముదాం, నేను దీవించబడిన వ్యక్తిని, నా దీవెన ఎవ్వరూ తీసివేయలేరు. నా దేవుడు యేసుక్రీస్తులో యెషయా 53 ప్రకారం ఆరోగ్యవంతునిగా దేవుడు నన్ను చేశాడు. ఇక ఎన్నటికీ అనారోగ్యము కూడా నన్ను ఏమియో చెయ్యజాలదు. దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు, దాన్ని ఎవ్వరూ ఏమియో చెయ్యజాలరు. దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఏ వ్యక్తి, ఏ శక్తి నీ దీవెన ఆపు చెయ్యజాలదు. డాడీకి ఆశ కొడుకు రాజు అవ్వాలని. అందుకనే విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఆ డ్రెస్సు రాయల్ డ్రెస్, రాజభవనాల్లో వేసుకుంటారు. ఆ డ్రెస్ వేసుకుంటే యాకోబు మురిసిపోయేవాడు, వావ్ నా కొడుకు రాజు, రాజు, రాజు అని. చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీలు నేర్పాడు. అరే వీళ్ళు అన్నయ్యోళ్ళు ఏం చేస్తున్నారు చూసురా అనేవాడు. ఒక రాజుగారికి కావాల్సిన లక్షణం నేర్పాడు. అతనికి 17వ సంవత్సరం వచ్చాక కళలు కూడా వచ్చాయి. ఆ కళ్ళ భావం ఏంటంటే నాన్న ఆశ మాత్రమే కాదు, ఆ యవనస్తుని ఆశ కూడా, కోరికలు కూడా, కళ కూడా ఏంటంటే ఆయన నక్షత్రం అవుతాడు, అన్ని నక్షత్రాలు ఆయన ముందు సాష్టాంగ పడతాయని. నిజంగా గ్రేట్ అచీవ్మెంట్స్, గ్రేట్ డ్రీమ్స్, గ్రేట్ విజన్స్ అన్నీ బాగున్నాయి. కానీ జరిగింది ఏంటండి? అన్నయ్యోళ్ళు ఈయనకి నమస్కారం చేయడం కాదు, గుంటలో పడేసినప్పుడు నేను అనుకుంటాను, అన్నయ్య రూబెన్ అన్నయ్య పైకి తీ అన్నయ్య, ఎప్పుడు అలా చెప్పను అన్నయ్య అని ఉంటాడు. షిమిన్ అన్నయ్య నన్ను పైకి తీ అన్నయ్య అని ఉంటాడు. ఈయనే నమస్కారం పెట్టాల్సి వస్తుంది. పోతిఫర్ ఇంట్లో ఈయన ఇబ్బంది పడ్డాడు, జైలు పాలయ్యాడు. కానీ ఆయన పక్షంగా దేవుని ప్లాన్ ఏంటండి? గట్టిగా చెప్పాలి కదా. కానీ మధ్యలో ఏం జరుగుతుందండి? గోతులో పడ్డాడు, జైల్లో పడ్డాడు, పోతిఫర్ ఇంట్లో చిన్న ఆఫీసర్గా పనిచేశాడు. కానీ ఒకటే నమ్మగలం, ఆయన దీవించెను, ఈ గోతులేవి కూడా ఆయన దీవెనను మార్చలేవు. ఆయన దీవించెను, పోతిఫర్ ప్లాన్లేవి కూడా, పోతిఫర్ భార్య ప్లాన్లేవి కూడా ఈయన దీవెనను మార్చలేవు. చెరసాల సహితం ఈయన దీవెనను మార్చలేదు. ఈ రాత్రి వాక్యం సత్యమైనది. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కూడా దేవుడు ఇచ్చిన ప్రతి ప్రణాళిక నెరవేరుతుంది, 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 నెరవేరుతుంది.
సో ఇంతవరకు చెప్పిన వాక్యం ప్రకారం మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి. మనం ఎవరమండి? నువ్వు నమ్మితే గట్టిగా చెప్పగలవు. మన దేవుని ఎవరైనా నో వన్ కెన్ రివర్స్ ఇట్, ద నెవర్ రివర్స్. అయితే ఎవ్వరూ రివర్స్ చేయలేరు కానండి. దేవుడు నాకు ఇచ్చిన దీవెనను బిలాం రివర్స్ చేయలేడు, అవదు. కానీ ఈరోజు నాకు ప్రభు నేర్పిన ఒక పాట ఏంటి, మోయాబు రాజు చనిపోయాడు, బిలాము చనిపోయాడు, కానీ మోయాబు రాజు యొక్క స్పిరిట్ పనిచేస్తోంది, బిలాము యొక్క స్పిరిట్ పనిచేస్తోంది. ఈ స్పిరిట్ ఇప్పుడు క్రొత్త నిబంధనలో లేదా స్పిరిట్ ఇప్పుడు పనిచేస్తున్న విధానం ఏంటంటే, ఎవరో వచ్చి శపిస్తే మనకు శాపాలు రావు, కానీ మనకు మనమే శాపాలు కొని తెచ్చేసుకోవచ్చు. అందరూ మెలకుగా విన్నారా? మరలా చెప్తున్నాను ఈ పాయింట్. వాస్తవంగా ఎవరు నన్ను ఏం చేయలేరు, అవ్వదు. ఎందుకంటే నాకేమైంది, నేను దీవించబడిపోయాను. కానీ ఒకటి ఉంది డేంజర్. ఏంటా డేంజర్ అంటే, శాపం అనేది నాకు నేను తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మోయాబు తంత్రం. ఈరోజు కొన్ని కుటుంబాలు మోయాబు తంత్రంలో పడ్డాయి. ఆ మోయాబు తంత్రాలు ఏంటి? ఎలాగో మనకు మనం శాపాలు తెచ్చుకుంటున్నాం. ఇది ఎవరో శపిస్తే వచ్చే శాపం కాదండి, మనకు మనం తెచ్చుకునే శాపాలు. ఓకేనండి, ఒక 2-3 ఆలోచిద్దామండి. ఆలోచిద్దామని స్తోత్రం చెప్తారండి. ఓకే, మొదటి రీజన్ శపించబడ్డానికి, మనకు మనమే శపించబడ్డానికి మొదటి రీజన్. మొదటిగా శపించబడిన వాళ్ళు ఆదాము అవ్వలండి. ఇంకా అది యూనివర్సల్ శాపం కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లేదు. ఆదాము అవ్వల తర్వాత శపించబడిన వారిలో ఆదాము యొక్క హవ్వల యొక్క కుటుంబము కయీను, హేబేలు. 4వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏముంటుందంటే, ఆదికాండంలో కయీను, నీ తమ్ముడైన హేబేలు రక్తమును నోరు తెరిచిన భూమిలో మీద నీవు ఉండకుండు నిమిత్తము, మీరు చూస్తారా 4వ అధ్యాయంలో, నీవు శపింపబడిన వాడవై అని ఉందండి బైబిల్లో. మీరు చూడొచ్చండి, ఎలాగో ఆల్రెడీగా ఎంతసేపు అని చెప్పుకోవచ్చు మనం, మీరు కూడా చూడొచ్చా. 4వ అధ్యాయం ఎక్కడుందో, నువ్వు శపించబడిన వాడవై అని ఉందా? 11వ వచనం. ఎన్నో వచనం సార్? 11వ వచనం. సో 11వ వచనంలో ఏముందండి? నీవు శపింపబడిన వాడవు. కయ్యను ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడండి? శాపం తెచ్చుకున్నాడు. ఎక్కడ తెచ్చుకున్నాడు తెలుసా? అర్పణ తీసుకొచ్చాడు ఆయనే, ఫస్ట్ మందిరానికి వచ్చాడు ఆయనే. పిల్లరా, కానీ ఆయన తనంతట తానుగా శాపాన్ని తెచ్చుకున్నాడు. వాస్తవంగా వారు ఆశీర్వదించబడిన ప్రజలు కదా, కానీ ఇప్పుడు ఆయన శాపాన్ని స్పెషల్గా తెచ్చుకున్నాడు. ఆ శాపం యొక్క ఫలితం ఏంటి తెలుసా? అతడు దేశదిమ్మరైపోయాడు. వింటున్నారు తల్లిగారు? కొన్ని కుటుంబాల్లో బిడ్డలు దేశదిమ్మర్లా తిరుగుతున్నారు. కొన్ని కుటుంబాల్లో బిడ్డలు ఏ పని పాట లేకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. జీవితంలో గమ్యం లేకుండా, గురి లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, శాపాలు తెచ్చుకుంటున్నారు. ఎందుకు కయీనుకి శాపం వచ్చింది? వై కయీన్ వాస్ కర్స్డ్. కయీన్ ఎందుకు శపించబడ్డాడు? అది నేర్చుకోవాలి మనం. ఎందుకు కయీను శపించబడ్డాడంటే, ఇక్కడ ఎవరికి కయీను పేరు ఉండదు. ఉందండి? ఉండదు, ఎక్కడ ఉండదు. ఎక్కడ నేను చాలాసార్లు అడిగాను, ఎక్కడ ఉందేమో, ఎవరికీ లేదు కయీను పేరు. కయీను పేరు ఉండదు కానండి. అప్పుడప్పుడు చర్చెస్లో నేను చూసింది, కయీను పేరు ఉండదు కానీ కయీను దయ్యం పడుతుంది అప్పుడప్పుడు కొంతమందికి. అంటే కయీను దయ్యం పట్టేవారు ఉండే లక్షణాలు చెప్పమంటారా? అప్పుడు కనిపెట్టవచ్చు ఎవరు కయ్యనో, నువ్వో ఏంటో తెలుసుకోవచ్చు. ఎవరంటే, కయీను మందిరానికి అర్పణ తెచ్చాక దేవుడు ఆయన అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. అప్పుడు కయీనుకి ఏమొచ్చిందట? అంటే కయీనుకండి మందిరంలోకి వచ్చా కోపం వస్తుందంట. ఇక అసలు అదేమిటో నాకు తెలియదు, కానీ ప్రభువుని నమ్మిన తర్వాత కోపం తగ్గాలి కదండి. ఎవరు మాట్లాడలేదు. కానీ ఈయనకి మందిరంలోకి వచ్చాక పాస్టర్ గారి మీద కోపం, ప్రక్క వాళ్ళ మీద కోపం,
వీళ్ళందరూ కయ్యని దయ్యం పట్టినోళ్ళు. ఇంతకీ ఈయన కోపం ఎలా వస్తుందో తెలుసండి? కయ్యనికి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? కోపం రావడానికి ఇంకో కారణం చెప్పమంటారా? ఎటువంటి రీజన్ అంటే, ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. మన స్థానిక సంఘ సభ్యులు ఏం చేయాలి? ముందొచ్చి కొంచెం నీట్గా అంతా క్లీన్ చేసి చైర్స్ వేసి పరిచర్య చేయాలి కదండి. కొంతమంది చేస్తారండి, దేవుడు వారిని దీవించుగాక. కొంతమంది అసలు పరిచర్యకు రారు. మరి పరిచర్యకు వచ్చిన వాళ్ళని దైవజనులు అభినందిస్తారు కదండి. ఈరోజు ఈ ఆల్ నైట్ ప్రేయర్లో పలానా కుటుంబం ఈ రీతిగా పరిచర్య చేశారు, క్లీన్ చేశారు, లేక టీ పెట్టారు, అప్రిషియేట్ చేస్తారు కదండి. అంతే, అయ్యగారు కానీ ఎవరినైనా అభినందించారే అనుకోండి, అంతే ఆ ప్రక్కన ఉన్నటువంటి బ్రదర్కి అయ్యింది దయ్యం పట్టద్ది. ఎందుకంటే పొగిడితే ఈయన్నే పొగడాలి తప్ప సంఘంలో ఇంక అసలు ఈయన తప్ప ఇంకెవ్వరిని పొగడకూడదు. హలో, అంత సైలెంట్ అవుతున్నారు ఏంటమ్మా? అంటే ఈయన్ని తప్ప, ఈ కుటుంబాన్ని తప్ప, ఈ వ్యక్తిని తప్ప ఇంకెవరిని అప్రిషియేట్ చేసినా తట్టుకోలేని వాళ్ళందరూ కయ్యన్లే. ఇటీవల ప్రభు నాకు నేర్పిస్తున్న పాఠం, సంఘాల్లో ఎక్కువ మంది కయ్యన్ అనే పేరు ఎవరికి పెట్టుకోవడానికి కయ్యన్ దయ్యం మాత్రం అప్పుడప్పుడు పట్టేస్తుంది. కొన్నిసార్లు బాధ ఏంటి తెలుసండి? ఈవేళ కయ్యన్లా లేనోడు రేపొద్దు మళ్ళీ కయ్యన్లా మారిపోతున్నాడు. యేసునామములో అటువంటి కయ్యూనుకు వచ్చే కోపం ఎంత భయంకరమైన! అసలు చర్చికి వచ్చినప్పుడు ఎలా వస్తారండి? మామూలుగా ఎలా వస్తామంటే, ఆల్ నైట్కి ఎలా వస్తామంటే ఏదో వెళ్ళి మొత్తం కనబడతాను, వీలైతే వెనకాల కూర్చుని మధ్యలో కూర్చుని టీ బ్రేక్లోనే వెళ్ళిపోతాను అన్నట్టుగా వస్తామంట. మామూలుగా వస్తాం. యూజువల్లీ వీ కమ్ లైక్ దట్ టు ఎనీ మీటింగ్. ఏదో ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతామని వస్తాం. డల్గా ఉంది, నీరసంగా ఉంది, హెడ్ఏక్గా ఉందని వస్తాం. కానీ రాగానే ఏమో తెలుసా, ఇక్కడ జరిగే ఆరాధన, ఇక్కడ జరిగే ప్రసంగాలు, మంచి స్తుతి ఆరాధన, మనం అనుకోకుండానే తెల్లవారుజాము వరకు ఉండిపోతాం. మనమే ఆశ్చర్యపోతాం. నేను అనుకోలేదు సార్ నైట్ అంతా ఉండాలి, కానీ ఉండిపోయాను, దేవుని సంధి నన్ను ఉంచేసింది అంటాం. అంటే దేవుని సంధికి వచ్చేవాళ్ళు డల్గా వస్తారు, వచ్చిన తర్వాత యాక్టివ్ అయిపోతారు. అవునా కదా? చేతులు దేవునికి స్తోత్రం చెప్తారండి. 2 చేతులు పైకి స్తోత్రం చేద్దాం. అంతే, యాక్టివ్ అవుతారు దేవుని సందుకు వచ్చేవాళ్ళు. కానీ కయ్యను లక్షణం మీకు కనిపెట్టాలా? వచ్చేటప్పుడు చాలా యాక్టివ్గా వస్తారండి. మీటింగ్ జరిగే కొద్దీ మొఖం మాడిపోతుంటుంది, మీటింగ్ జరిగే కొద్దీ మొఖం మాడిపోతుంటుంది, మీటింగ్ జరిగే కొద్దీ మొఖం మార్చేసుకుంటారు. వాళ్ళే కయ్యన్లు. హలో, అది అర్థమవుతుందండి? పాట ఇవ్వలేదనో, పేరు చెప్పలేదనో, ప్రస్తావించలేదనో, గుర్తించలేదనో చూస్తారు. ఒక అరగంట పాట రావట్లేదు, చూస్తారు ఇంకొక గంట నా పేరు చెప్పట్లేదు, అసలు నా గురించి ఏం మాట్లాడలేదు, ఈ ప్రక్కల గురించే మాట్లాడుతున్నారు. నెమ్మదిగా ముఖం మాడిపోతుంటుంది. మీరు కనిపెట్టేయచ్చు. మీరు ఎవరినో కనిపెట్టకుండా, మీకు రాకుండా, నాకు రాకుండా చూసుకోవడమే బెటర్. అది కయ్యను కోపము అతనికి ఏం తెచ్చింది? నాకెందుకో కయ్యను విషయంలో చాలా జాలి వేస్తుంది అండి. రియల్లీ అందరికంటే ముందు వచ్చాడు, అందరికంటే ముందు కానుక తెచ్చాడు, బ్లెస్ అవ్వాల్సినాడు. మెతూషేల 969 సంవత్సరాలు బ్రతికాడు. షేతుకు బదులైన హేబేలు బదులైన షేతు వంశంలోకి వచ్చాడు ఆయన. హానోకు దేవునితో నడిచాడు, నోవాహు వాడ కట్టాడు. ఇటువంటి యోధులందరూ కయ్యని ఇంట్లో పుట్టాలి. కానీ ఎవరింట్లో పుట్టాల్సి వచ్చిందంటే మీకు అర్థమవుతుంది. ఆర్ యూ సీరియస్ అబౌట్ దిస్? నీ కోపం, చర్చిలో నీకు వచ్చే కోపం నీ తరతరాల మీదకు శాపాన్ని తెచ్చుకుంటున్నావమ్మా. అర్థమవుతుంది తల్లిగారు? మనమేమో దీవించబడిన వాళ్ళమండి, మనమేమో ఆస్వాదించబడిన వాళ్ళమండి. ఎవ్వరూ శపించలేరండి నిన్ను. వాళ్ళ వల్లండి, వీళ్ళ వల్ల, ఎవరి వల్ల కాదమ్మా. నీ కోపమే. వీలైతే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఎన్నో విషయాలు ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఉంటావు. నడుము నొప్పి తగ్గాలని ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఉంటావు, కాలు నొప్పి తగ్గాలని ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఉంటావు. అసలు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కంటే ముందు అర్జెంటుగా కోపం తగ్గాలని ప్రార్థన చేసుకో. కోపం తగ్గాలి.
కొంతమంది అంటారు, సరే మీరు ఎన్నైనా చెప్పండి, నాకంతే నేను ముఖం మీదే మాట్లాడేస్తాను, నాకు కొండబద్దలు కొట్టి మాట్లాడేస్తాను, నాకు కోపం వస్తుందంటే నా మనిషిని కాదు అని అంటారు. నేనేమంటానంటే కోపం నీకే కాదు, మీ భర్తకు కూడా ఉంటుంది. ఆయన జస్ట్ కొంచెం ఆఫ్లో పెట్టాడు అంతే. కోపం మీకే కాదు, మీ అత్తమ్మకి ఉంటుంది. జస్ట్ ఆమె కోపాన్ని ఆఫ్ చేశారు. అర్థమవుతుందండి? ఈరోజు మళ్ళా చెప్తున్నానండి, ప్రేయర్ చేసుకుంది. ఏం చెప్పండి, నాకు కోపం వల్ల ఏం తెచ్చుకుంటున్నాం? చర్చిలో కోపం వల్ల ఏమొచ్చేస్తుంది? వాస్తవంగా నేను ఎవరిని దీవించమండి. వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ బ్లెస్సింగ్? కోపం. మీకు ఎవరికి నా మీద కోపం లేదు కదండి? అలా అయితే ఒకసారి ప్రభుతో అడగండి, ప్రభువా నాలో కోపం ఉండకూడదు. అంటే కోపం ఉండని వారు ఎవరు ఉండరండి, అందరికీ కోపమేనండి, కోపం లేని వాళ్ళు ఎవరున్నారండి? కానీ మోషే కంటే పెద్ద కోపం ఎవరికి, ఇక్కడ మోషే గారి కంటే కోపం ఎవరికైనా ఉంటుందండి? మోషే గారి కంటే కోపం ఎవరికి ఉంటుంది? అసలు మన కోపం ఎలా ఉంటుందండి? మన కోపం ఎలా ఉంటుందంటే, ఇంట్లో కోపం వచ్చేస్తే ఎవరితో మాట్లాడవు, అంతేగా, ఎవరితోటి మాట్లాడవు. అసలు ఇంకా ఎలా ఉంటుందంటే మొత్తం ఇల్లంతా నిర్మానుష్యంగా లాక్డౌన్ లాగా, అది చాలా భయంకరంగా ఉంటుంది ఇల్లు. నీ కోపం ఇంట్లో ఎవరు ఏం మాట్లాడినా ఇబ్బంది, అందుకని నీ కోపం వల్ల అందరూ సైలెంట్ అయిపోతారు కూడా. ఇంట్లో ఎవరితో మాట్లాడు, ఏదైనా సైలెంట్. నాకు అప్పుడు అయితే ఆ సైలెంట్ కోపం ఉన్న వాళ్ళతో ఒక చిన్న మేలు కూడా ఉందండి. ఏంటంటే ఆ కోపం వచ్చిన రోజు ఎవరితో మాట్లాడరు కానీ పని ఎక్కువ చేసేస్తుంటారండి. ఎప్పుడో అవసరమైన నవంబర్లో అవసరమైన బ్లాంకెట్లు తీసేసి ఇప్పుడు ఉతికేస్తుంటారు. ఎందుకంటే మాట్లాడేది ఉండదు కదా, పని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఇటువంటి కోపం కూడా మంచిదే, కొంచెం ఇల్లు క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంటుంది కదా. అంటే మనం కోపం వస్తే సైలెంట్గా ఉంటాం, సైలెంట్గా లేకపోతే ఏం చేస్తాం? వాయిలెంట్గా ఉంటాం, కేకలేసేస్తాం. అయితే సైలెంటు, లేకపోతే వైలెంట్. కానీ మోషే గారి కోపం అలా కాదు. ఆయన కోపం వచ్చిందంటే ఒక్కటి ఇస్తాడు, ఇచ్చినోడు చచ్చిపోతాడు, చచ్చిపోయినోడు పాతి పెట్టేస్తాడు. ఆయన అంత కోపం ఆయనకి. కానీ ఆయన గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటి తెలుసా? మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఎప్పుడు ఆయన పుట్టుకు కూడా కోపదారి కుటుంబమే. ఆయన లేవీ వంశం, కత్తి పడతారు వాళ్ళు. ఆయన పెరిగినటువంటి మన ఫరో రాజభవనం అహంకారపూరితమైన కుటుంబం. పెంపకము పుట్టుక రెండూ కూడా కోపదారులే. కానీ దేవునితో ప్రయాణం ఆయనలో ఉన్న కోపపు నరాన్ని తెంచివేసి సాత్వికమైన మనసుతో నింపబడిపోయాడు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో యాకోబు ఇశ్రాయేలుగా మారి వెళ్ళినట్లు ఈ రాత్రి వచ్చిన మనము ఈ రేపు నుంచి ఎల్లు నుంచి మీ ఇంట్లో అసలు మీ భర్త షాక్ అయిపోవాలి, మీ కోపం ఏమైపోయిందా అని, మీ బిడ్డలు షాక్ అయిపోవాలి, మీ కోపం ఏమైపోయిందా అని. ఇద్దరు చెప్పారు ఆమెను, ఎందుకంటే అలా అయితే అవదన్నట్టు. కోపము ఏం తెచ్చింది ఈ కయ్యనికి? శాపం. 2 శాపాలు ఎలా వస్తాయి? మరలా చేత పాయింట్ మర్చిపోకండి. మనం దీవించబడిన వాళ్ళం, మనల్ని అయితే ఎవరు, కానీ శాపాలు ఎందుకు వస్తున్నాయంటే మనకు మనమే చేస్తాం. నోవాహు ఎంతమందికి తెలుసండి? తెలిస్తే చేతులు పైకి ఎత్తగలరు. మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ బైబిల్లో చదివాం కదా. నోవాహుకి ఎంతమంది బిడ్డలు? 3. వారు 3 నోవాహుకు చాలా విధేయులు. వాస్తవంగా 100 సంవత్సరాలండి 3 కొడుకులు కర్రలు మోసారు, చెక్కలు మోసారు, మేకులు మోసారు. పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, ఫంక్షన్లకి వెళ్లకుండా మమ్మీ డాడీ ఏం చెప్తే అదే చేశారు. మంచి బిడ్డలు వాళ్ళు. 1 రోజు 2 రోజులు కాదు, 100 సంవత్సరాలలో పనిచేశారు. కానీ తీరా జరిగింది ఏంటో తెలుసా పిల్లరా? నోవాహు జలప్రలయం నుంచి బయటకు వచ్చేసాక ద్రాక్ష తోట వేసి, ఓకేనండి, ద్రాక్ష తోట వేసి ఒకరోజు ఫుల్గా త్రాగేసి తాగి పడుకున్నట్టు నోవాహు దిశమూల కనబడినట్లు డ్రెస్ కూడా కనలేదు. వెంటనే వారి కుమారుడు హాము, చాలా జాగ్రత్తగా వినాలండి మీరు, హాము చూసి
పరిగెత్తుకెళ్ళి బయటకు వచ్చి, అన్నయ్య షేమన్నయ్య, యాపేత్ అన్నయ్య, నాన్న తాగేశాడు, బట్టలు లేకుండా పడుకున్నాడు అని చెప్పాడు. అవునా అని చెప్పి యాపేతును షేము ఒక వస్త్రం తీసుకుని వెనక్కి చూడకుండా వెళ్ళి నాన్న యొక్క దిశమల కప్పారు. అయిపోయింది. ఆ తర్వాత మత్తు నుంచి బయటకు వచ్చి నాన్న నోవాహు ఏం చేశాడో తెలుసండి? హామును శపించెను అని చూస్తాం 9వ అధ్యాయంలో. ఓకే, హాము, కనాను తండ్రి అయిన హాము శపింపబడినవాడు. కొంచెం నాతో పాటు ఆలోచించాలని కోరుతున్నాను నేను. అసలు హాము ఏం చేశాడండి? హాము కూడా నాన్నకు సహకరించినోడా కాదా? గట్టిగా చెప్పండి. 100 సంవత్సరాలు నాన్న ఏం చెప్తే చేశాడా లేదా? 100 సంవత్సరాలు ఆయన కూడా చెక్కలు మోసాడా లేదా? ఆయన భార్యకు చెప్పి ఒప్పించాడా లేదా? చెప్పాలంటే వాడలోకి వెళ్ళాడా లేదా? కానీ వై హీ వాస్ కర్స్డ్? ఆయన శపించబడడానికి చేసిన తప్పిదం ఏంటి? బిడ్లారా వినండి, ఆయన చేసిన తప్పిదం ఏంటో తెలుసా? తన తండ్రిని అవమానకరంగా మాట్లాడాడు. హీ అబ్యూస్డ్ హిస్ ఫాదర్. తన తండ్రిని కొంచెం అవమానకరంగా మాట్లాడాడు. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. శాపాలు రావడానికి ఒక కారణం ఏంటంటే, ఎవరైతే తండ్రిని తల్లిని నెగిటివ్గా మాట్లాడతారో వాళ్ళకు శాపాలు వస్తాయి. ఇక్కడ నిజంగా తప్పు తండ్రిదా కాదా? అంతే కదండి. తండ్రిదే తప్పైనా కానీ లోకమంతా మాట్లాడొచ్చేమో కానీ కొడుకు మాట్లాడకూడదు. ఆ కాంటెక్స్ట్ ప్రకారం కూతురు మాట్లాడకూడదు. ఈరోజు చాలామంది వాళ్ళ తల్లి గురించి తండ్రి గురించి ఎక్కువ నెగిటివ్గా మాట్లాడతారు. ఈయన మాట్లాడింది ఎవరి దగ్గర మాట్లాడాడండి? బయట కూడా కాదు, అన్నయ్యలతో చెప్పాడు. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దాన్ని పబ్లిష్ చేయకుండా వాళ్ళు వెళ్ళి తండ్రి దిశములను కప్పారు. అందరూ ఒకసారి చేతులెత్తి గంభీరమైన స్తోత్రం చేద్దామండి. అమ్మ, నేను ప్రేమతో చెప్తున్నానండి, మన మీదకు శాపాలు కొని తెచ్చేసుకున్నాం అమ్మ నాన్న గురించి నెగిటివ్గా మాట్లాడి. నేను చెప్తున్నాను, మా డాడీ అలాగా, మా మమ్మీ ఇలాగా అని కానీ నోటితో నువ్వు చెప్పుకో. వారు కావచ్చు, మేబీ కావచ్చు, నాకు తెలీదు, కానీ నీ నోటితో కొడుకు కూతురు చెప్పకూడదు, అవ్వదు. చిల్డ్రన్ కాంట్ అఫోర్డ్ టు అబ్యూస్ పేరెంట్స్. నీకు మేలు కలగాలంటే తల్లిని, మొన్ననే కదా మదర్స్ డే జరిపారు కదా, మదర్స్ డే అందరూ మదర్స్ డే జరిపారు, మదర్ గురించి చెప్పారు. కానీ నేనేమంటానంటే, ఆదివారం మేము మదర్స్ డే జరిపి సోమవారం అసలు వంట వండి పెట్టారా అమ్మకి? కనీసం గ్లాస్ నీళ్ళు ఇచ్చారా? అమ్మా దయచేసి నేను చెప్తున్నానండి, తల్లి తండ్రి దేవుని తర్వాత మనకు తల్లి తండ్రి బ్లెస్సింగ్ ఛానల్ అండి. ఆశీర్వాదపు ఛానల్ ఎవరంటే తల్లిదండ్రులే. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది చిన్న బిడ్డలకు మాత్రమే కాదు, పెద్దోళ్ళు కూడా చెప్తున్నాను. మీరు తల్లిని తండ్రిని కలిగి ఉంటే దయచేసి ఏ కారణం చేత కూడా అమ్మని ఏమనకండి, నాన్నని ఏమనకండి. అన్నారంటే మాత్రం మన మీదకో మన బిడ్డల మీదకో శాపాలు వస్తాయండి. చాలా అసలు ఇవి తెలియకుండానే శాపాలను మనం కొని తెచ్చుకుంటున్నామండి. సొలొమోను తెలుసు కదమ్మా బైబిల్లో. సొలొమోను వాళ్ళ అమ్మ గురించి రాజభవన్ అంతా చాలా చెడ్డగా చెప్పుకుంటారు. రాజభవన్లో చెప్పుకోవడం కాదు, మనం కూడా అమ్మ గురించి చెడ్డగా చెప్పుకుంటాం. ఎక్కువ ఎండగట్టేస్తారు బత్షెబను దావీదుని. ఇక ఆ కాలంలో సొలొమోను రాకుమారుడు అవుతున్నాడు, రాజు అవుతున్నాడు అని చెప్తే మిగిలిన 19 మంది కజిన్స్ ఎంత కక్ష కట్టుంటారో, దాని వెనక బత్షెబను ఎంతగా ఆడిపోతుంటారో. కానీ సొలొమోను రాజు అయ్యాక రాజభవనంలో కూర్చుంటే, ప్యాలెస్లో కూర్చుంటే, ఆఫీస్లో కూర్చుంటే ఒకరోజు వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు వస్తేనంట వాక్యం చెప్తుంది, రాజు లేచి. సొలొమోను లేచినపడగానే ప్యాలెస్ అంతా బెత్షెబా కోసం లేచినపడాల్సి వస్తుంది.
సొలొమోను నమస్కారం చేస్తే మొత్తం ప్యాలెస్ అంతా కూడా ఆమెకు నమస్కారం చేస్తుంది. తల్లిదండ్రులుగా బిడ్డలకు అందరూ ఏం చేయాల్సిన పని తెలుసా? నీ తల్లిని తండ్రిని నువ్వు మాత్రమే కాదు, సమాజం అంతా వాళ్ళకు నమస్కారం చేసేలాగా నీవు వారిని గౌరవించవలసిన బాధ్యత నీకుంది. చాలా సింపుల్. బ్లెస్సింగ్ రావాలంటే పాస్టర్ గారి మీద కోప్పడిన సందర్భాన్ని ప్రభు దర్శనలు అయ్యగారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరండి, కయ్యని శాపం పోతుంది. రెండవది, హాము శాపం పోవాలంటే మీ తల్లిగారి దగ్గరికి వెళ్ళి మీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా అని చెప్పి క్షమాపణ కోరుకుని ఇంకెన్నడూ మీ అమ్మగారి గురించి ఎవరి దగ్గర ఏం చెప్పొద్దు, అమ్మంతే నాన్నంతే అని చెప్పొద్దు. అమ్మ అర్థమైందండి? మూడవ రీజన్, తల్లిదండ్రులు శపిస్తే, తల్లిదండ్రుల గురించి అవమానపరిస్తే శాపం. అది భయంకర శాపం అండి. హాముకు వచ్చిన శాపం. హాములోంచే కూషు, కూషులోంచే నిమ్రోదు, నిమ్రోదులోంచే బబులోను, తరతరాలకు శాపం వచ్చేసింది. మన శాపములన్నీ తొలగించే దేవుడు, తల్లిదండ్రులను సన్మానించడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఇప్పుడు ఏ శాపం వస్తే ఆ శాపం పోవాలంటే, మరలా చెప్తున్నాను, ఏ శాపం వస్తే ఆ శాపం పోవాలంటే ఆ శాప విముక్తి కొరకు చేయాల్సిన పని అదే. కయ్యను శాపం పోవాలంటే ఏం చేయాలి? సంఘములో కోపాలు మానేయాలి, దైవజనుల మీద కోపములు మానేయాలి. హాము శాపం మన మీదకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం తల్లిదండ్రులను మనము సన్మానించాలి. మూడవది, అబీమెలెకు ఇంట్లో శారమును తీసుకెళ్ళిపోయాడు. అబీమెలెకు ఇంట్లోకి శారమును తీసుకెళ్తే ఆ శారమును బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గొడ్రాళ్ళు అయిపోయారట. ఇప్పుడు ఆ ఇంట్లో వారికి ఆ శాపం రావడానికి కారణం ఏంటి తెలుసా? పరాయి స్త్రీ మీద కన్నేయుట. ఇంట్లో కానీ ఒక్క వ్యక్తి అయినా, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయినా పరాయి స్త్రీ మీద కన్నేస్తే ఆ ఇంటి వారందరి మీదకు శాపం వస్తుంది. మరలా చెప్తున్నాను, శాపం రావడానికి మరో కారణం ఏంటంటే అబీమెలెకు యొక్క వ్యభిచారపు మనస్సు. ద స్పిరిట్ ఆఫ్ అడల్టరస్. ఇవన్నీ మోయాబు తంత్రాలు. ఈ దినాల్లో భయంకరమైన అక్రమ సంబంధాలు, వ్యభిచారపు మనస్సు, శాపం వచ్చేసింది. మన ఇంటికి శాపం పోవడానికి నీవు ఎన్ని చేసినా పోవండి. బైబిల్లో చాలా శాపములకు రీజన్స్ ఉన్నాయండి. వ్యభిచారము, ఆ వ్యభిచారపు పరిస్థితి ఇంట్లోంచి పోవాలి. ఎవరో ఒకరు ఎవరైతే వ్యభిచారం చేస్తారో ఆ వ్యక్తికి ఒక్కడికే కాదు ప్రాబ్లం, మొత్తం ఆ ఇంటి వారందరికీ ప్రాబ్లం. అయ్యి అర్థమవుతుందండి. ఎవరో ఒకరు తప్పు చేశారు, ఆ ఒక్క వ్యక్తికి తప్పు కాదు. నాట్ ఓన్లీ హీ ఈజ్ పనిష్డ్, బట్ ఆల్ ద ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ పనిష్డ్. మొత్తం కుటుంబం అంతా పనిష్ అయిపోతుంది. అబీమెలెకు ఇంటి వారందరికీ అలాగూ శాపాలు. నేను ముగించుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన పుస్తకం వరకు శాపములు కొని తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళంతా. కయ్యను శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, హాము శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, అబీమెలెకు ఇంటి వారు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇంకా శాపములు రావడానికి ఒక కారణం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు. వీరు ఏమై ఉన్నారు? వీళ్ళు ఎలా శాపగ్రస్తులు అయ్యారండి? దేవునికి ఇవ్వవలసిన అర్పణలు ఇవ్వని కారణము చేత వీరు శాపాలు తెచ్చుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి రాత్రి సందేశం? ఎంతమందికి అర్థమవుతుంది? మరలా చెప్తున్నానండి సింపుల్గా, మనం అందరం ఎవరమండి? అది వీఆర్ బ్లెస్డ్. పరలోకం మళ్ళీ రాసి పెట్టేసింది, వీళ్ళు దీవించబడ్డారు. బిలాముతో చెప్పింది, నువ్వు అవ్వదు, నీ వల్ల అవ్వదు అని. బిలాముకి అవ్వకపోతే ఎవరికి అవ్వదు, మోయాబుకి అవ్వకపోతే ఎవరికి అవ్వదు. కానీ ఎవరికి అయిపోతుంది? మరి అలా అయితే మనకి ఎందుకు శాపాలు వస్తున్నాయి? శాపాలు ఎవరో చెప్పడం ద్వారా కాదు, మనంతట మనమే తెచ్చుకున్నాం. ఈ పాయింట్ అర్థమవుతుంది కదండి. మొదటిగా కోపం వల్ల, రెండవది తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడడం ద్వారా, మూడవది వ్యభిచారపు మనస్సు, నాలుగవది దేవునికి ఇవ్వవలసిన అర్పణలు ఇవ్వకపోవడము ద్వారా
శాపములు తెచ్చుకుంటాం. పొలం ఉందటండి, తోట ఉందంట, కానీ వీళ్ళు దశమ భాగాలు ఎవరు, వీరు ప్రథమ ఫలాలు ఎవరు. అందుకనే నెక్స్ట్ పంటలో ఏమవుతుందంటే పసర పురుగులు తినేస్తున్నాయి. నెక్స్ట్ పంటలో ఆ పంట నాశనం అయిపోతుంది. ఈరోజు సోషల్ మీడియా నిండా పాస్టర్ గారులు అంటే దశమ భాగాల కోసం అని ఎక్కువ శాతం సువార్త విరోధులు అదే మాట్లాడుతున్నారు. అసలు పాస్టర్ గారు అంటేనే దశమ భాగాల కోసం, పాస్టర్ గారు అంటేనే దశమ భాగాల కోసం అని మాట్లాడుతున్నారు. అది వారు ఎక్కువ మాట్లాడడం ద్వారా దైవజనులుగా మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఆ విషయాన్ని అసలు ఇంకెక్కువ మాట్లాడుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటి తెలుసా, నాకు ప్రభు నేర్పింది ఇది కూడా మోయాబు తంత్రమే. ఏది మోయాబు తంత్రమో తెలుసా, అసలు ఆ టాపిక్కే మనం మాట్లాడుకోకుండా చేస్తున్నాడు వాడు. ఎవరు? మోయాబు స్పిరిట్. ఎందుకంటే మనము కానీ దశమ భాగములు ఇవ్వకపోతే మనం మేమేం కోల్పోతాము? ఆశీర్వాదాలు కోల్పోతాం, శపించబడతాం. శపించబడితే ముందుకెళ్ళలేము కదండి. మోయాబు తంత్రమే అది కదండి. అమ్మా, ఈ పాటికి నీవు ఇంకా దీవించబడవలసిన వ్యక్తివండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క ప్లాట్ కొనాల్సిన వ్యక్తివండి నీవు. ఎస్, యు ఆర్ నువ్వు దీవించబడవలసిన వ్యక్తివండి. ఇది కాదండి మన అభివృద్ధి, ఇది కాదు మన అభివృద్ధి. మనం ఇంకనూ దీవించబడవలసిన వారమే. కానీ ఎందుకు దీవించబడడం లేదు? ఆర్థికంగా ముందుకు వెళ్లకుండా ఆ శాపాన్ని తెచ్చుకునేలాగా మోయాబు తంత్రంలో మనం పడిపోయాము. కాబట్టి మాకు అర్థమవుతుందన్న వారు. కాబట్టి తప్పకుండా మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? దేవునికి దశమ భాగం ఇవ్వాలి. ప్రథమ అంటే ఇచ్చామనుకోండి ఏమవుతుంది? ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చి ఫైనాన్షియల్ ఖర్చు తొలగిపోతుంది, ఆర్థిక శాపం తొలగిపోతుంది. ఆర్థిక శాపం తొలగిపోతే మనం ముందుకు వెళ్ళిపోతాం. మోయాబు ప్లానే ఒకటి, నువ్వు ముందుకెళ్ళకూడదు, నువ్వు ముందుకెళ్ళకూడదు. చివరిది చెప్తాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. పాయింట్ అర్థమవుతుందమ్మా. మనము దీవించబడిన వారం. ఎవరు దాన్ని? బిలాముకి అవ్వలేదు, ఏ ప్రభుత్వానికి అవ్వదు, ఏ చట్టానికి అవ్వదు, ఏ గవర్నమెంట్ వచ్చినా అవ్వదు. మన దీవెన ఆబ్జలేరు, దేవుని పరిచర్యను ఎవరు అసలు అవ్వదండి, జరగదు అది. ఆమేన్. అందరూ అనుకుంటున్నారు ఈ ప్రతికూల పరిస్థితులు అనుకుంటున్నారు. మనకు సాతాను ఎక్కువ చూపిస్తున్నారు అన్నమాట. ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి అని. కానీ నాకైతే అసలు దేవుడి ప్రతికూల పరిస్థితులు మన కొరకు చేస్తున్న కార్యాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రతికూల పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా, జమీమా అనే అమ్మాయి భారతదేశంలో నడిబొడ్డు నిలవబడి నిర్గమాకాండంలో ఉన్న వచనాన్ని చెప్పి యేసయ్య నాకు సహాయం చేశాడని చెప్తే ఇక దాని గురించి వినకుండా ఉంటాకి ఎవరికి అవ్వదో అందరూ వినాల్సి వచ్చింది. అవునా కదా? ఆమె ఏదో ఒక మూల నుండి చెప్పిన విషయం కాదు, మొత్తం బహిరంగంగా ధైర్యంగా ప్రధానమంత్రిగా దగ్గర నిలబడి మరీ చెప్పగలిగింది కదా. ఆ తర్వాత శాంసన్ అనే ఒకటి అథ్లెట్ లేచాడు. యేసు ప్రభు కృప వల్లే ఇలాగ దీవించబడని ఆయన చెప్పాడు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు టాపర్స్ని లేపి యేసయ్య గురించి మాట్లాడేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు మనకు తమిళనాడు ముఖ్యమంత్రి గారు, ఆయన క్రిస్టియనో కాదు నాకు తెలియదు, ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలియదు ఆయన క్రిస్టియన్ అని నేను అనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నాకు సంతోషం అనిపించింది, ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు మాత్రం ఆయన యొక్క బ్యానర్ మీద ఏం పెట్టారంటే జోసెఫ్ విజయ్ అని పెట్టారు. జోసెఫ్ అనే ఒక పేరుతో ముఖ్యమంత్రి గారు ఉండే కృప మన సౌత్ ఇండియాలో దేవుడు కృప చూపాడు. ఐ డోంట్ నో వెదర్ హీస్ క్రిస్టియన్ ఆర్ నాట్. ఆయన క్రిస్టియన్ విలువలు పాటిస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నాకు నిరీక్షణ దొరుకుతుంది. ఏంటో తెలుసా? జోసెఫ్ అనే పేరు వచ్చింది అక్కడ. ఆయన మార్చొచ్చండి, ఆయన చంద్రశేఖరన్ జే విజయ్ అని పెట్టవచ్చు, సిజే విజయ్ అని పెట్టుకోవచ్చు మర్మంగా మాట్లాడాలంటే. ఆయన సి అయినా మర్మంగా పెట్టాడు, కానీ జోసెఫ్ అని మాత్రం బాహాటంగా అందరూ పలికేలాగా.
నేను నమ్ముతున్నానండి, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని యాంటీ క్రిస్టియన్ గవర్నమెంట్లు వచ్చినా, ఏమొచ్చినా దేవుని కార్యాన్ని ఆపు చేయడానికి ఎవ్వరికి అవ్వదో, ఎప్పటికవ్వదో. ఇది ఇప్పుడు కాదు కష్టాలు సంఘానికి వచ్చింది, ఇప్పుడు కాదు కష్టాలు శ్రమలు సంఘానికి వచ్చింది. మొదటి శతాబ్దం నుండి కూడా సంఘము శ్రమల గుండానే వస్తుంది. శ్రమలు వచ్చే కొద్దీ సంఘం విస్తరిస్తూనే వచ్చింది. వేగవంతమైన విస్తృతి కొరకే సంఘములో కష్టాలు శ్రమలు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చేద్దామండి. మనం ఏం నేర్చుకుంటున్నాం? మనము నేను ఒకటి కోరుతున్నానండి, ఆన్లైన్ పేరు కదా, ఒకసారి ఇంతవరకు మనం చెప్పింది మీకు అర్థమైంది, మీ ప్రక్కోళ్ళతో ఒక్క నిమిషంలో చెప్పగలరా? మీ ప్రక్కోళ్ళతో మాట్లాడగలరా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరో ఒకరితో మాట్లాడండి, ఒక్క పాయింట్ చెప్పండి మీ ప్రక్కలతో. ఎస్ మీ ప్రక్కలతో ఒక పాయింట్ చెప్పండి అమ్మా. మీ ప్రక్కలతో మాట్లాడలేదండి? అయితే చెప్పండి, వాక్యం మాట్లాడుకోండి, వెరీ గుడ్. ఇప్పుడు నేను కొంచెం సేపట్లో అడుగుతాను, మీ ప్రక్కలు మీకు ఏం చెప్పారో నేను అడుగుతాను. ఓకేనండి? ఓకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాక్యం చెప్తున్నాడు, ఆయన భక్తులు ఆయన రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందరు, మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం మాట్లాడుకోవాలి, మనం దేవుని మాటలు మనం చెప్పుకుంటూ ఉండాలి, ప్రక్కలతో మనం ఆ విషయాన్ని ధ్యానిస్తూ ఉండాలి. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రియులారా, మరొకటి చెప్తాను శాపానికి. యేసు ప్రభు వారు ప్యాషన్ వీక్ అంటాం కదా, మట్లాదివారం తర్వాత గార్ధబంపై ఊరేగిన తర్వాత యెరూషలేము వీధుల్లో నెక్స్ట్ డే బేతనియ నుంచి వెళుతున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయంలో బేతనియ నుంచి వెళ్ళుచుండగా ఉదయం ముందు ఆయన ఆకలి కొన్నారట. ఉదయం ఆయనకి ఆకలి వేసింది. ఆకలి వేయగానే యేసయ్య ఏం చేశారంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫలము దొరుకుతుందా అని చూశారు. ఏదైనా ఫలము దొరుకుతుందా అని చూస్తే ఫలం ఏమీ లేదు, అక్కడ ఆకులే ఉన్నాయి. వెంటనే యేసయ్య ఏం చేశారు? గట్టిగా చెప్పండి అమ్మ. అంటే యేసయ్య ఎవరిని శపించారు? అది ఏ చెట్టుని? ఫలము లేని చెట్టును ఎవరు శపించారు? యేసయ్య శపించారు. అంటే ఇప్పుడు యేసయ్య ఏం కోరారు? ఆ చెట్టు మీద ఏముండాలి? ఫలం ఉండాలి. ఫలము లేని చెట్టు శపించబడుతుంది. అసలు దానికి ముందు ఇంకో మాట నేర్చుకోవాలి. ఉదయమందే బయలుదేరాడు యేసయ్య. ఉదయమందే ఆయనకి ఏమి కలిగింది? ఉదయమే ఆకలి వేసినప్పుడు తినేదాన్ని ఏమంటారండి? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. టిఫిన్ అంటారు కదా. టిఫిన్లో ఏం తింటాం మనం? ఇడ్లీ, దోశ, అట్టు అమ్మా, పూరి, బజ్జీ అమ్మా, గారి, ఉప్మా. మనమన్నీ కూడా ఉదయం లేవగానే బజ్జీ, గారి, ఉప్మా, పూరి, మ్యాక్సిమం ఉదయం లేవగానే తప్పనిసరిగా మంచినీళ్ళు తాగుతామో లేదో తెలియదు, కానీ ఈ బజ్జీ పూరీల ద్వారా మాత్రం నూనె మాత్రం తాగుతాం కదా. ఆయిల్ ఫుడ్ మాత్రం ఇంకా అది లేకుండా అవ్వదు మనకి. టిఫిన్ అంటే తినాలా. కానీ యేసయ్యట ఉదయమే ఆకలి వేసినప్పుడు ఆయన తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి తెలుసా? ఫ్రూట్స్ అంటండి. ఆయనకి ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ కావాలి కాబట్టి చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంటే ఉదయమే నిజమైన బ్రేక్ఫాస్ట్, మంచి బ్రేక్ఫాస్ట్ ఏదంటే బజ్జీలు పూరీలు కాదండి. హలో, ఏది మంచి బ్రేక్ఫాస్ట్ తెలుసండి? ఫ్రూట్స్ అండి. మనం ఫ్రూట్స్ని ఏం చేస్తాం తెలుసా? ఫ్రూట్స్ మనకి ఎప్పుడు తెలుసా? ఫ్రూట్స్ అంటే పేషెంట్ ఫుడ్ అని అర్థం మనకి. ఎవరైనా పేషెంట్ అయితే ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. అసలు వాస్తవంగా ఏంటంటే పేషెంట్ అవ్వకుండా ఉండడం కోసమే ఫ్రూట్స్. కానీ మనం ఎలా రివర్స్ చేసామంటే పేషెంట్, ఇంకా ఆ పేషెంట్ కూడా నీరసం తగ్గిపోయి ఫ్రూట్స్ మానేస్తాడు ఆయన. కానీ యేసయ్య మనకు పాఠం నేర్పుతారండి. బైబిల్లో ఉన్నదన్నట్టు ప్రతి లైన్ చదివితే మన కుటుంబాలు చాలా బాగుంటాయి. సో బ్లెస్డ్ అనమాట. ఆయన ఉదయకాలమే ఆకలి వేసినప్పుడు ఫ్రూట్సే తిన్నాడు. వీలైతే ఇక్కడి నుంచి మనం కొంచెం డైట్ మారుద్దామండి. బజ్జీలు, పూరీలు, ఆయిల్ ఫుడ్ మానేసి ఏం తిందాం?
ఇబ్బందిగా చెప్తున్నారు. వస్తుంది రైట్. యేసు ప్రభు వారు ఆ ఫ్రూట్స్ ఆశించారు. అది అంజూరపు పండ్ల కాలము కూడా కాదట. వాస్తవంగా అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా ఉంది. కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తే యేసయ్య ఎవరైతే ఫలించని వారిని శపిస్తాడు. ఇంకా చెప్పాలంటే, కొంచెం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, యేసయ్య ఆకలి తీర్చని వాళ్ళు శపించబడతారండి. యేసయ్య ఆకలి ఏది? ఫలాలు ఫలించడం అండి. ఫలాలు ఫలించడం అంటే నిజమైన ఫలం ఏదంటారు? వెరీ గుడ్, మీరు బాగా చెప్తున్నారమ్మా. ఏదమ్మా ఆత్మఫలం ఏంటి చెప్పండి. ఒకటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశాని. ఓకే, ఈరోజు యేసయ్య ఆకలి తీర్చావా? యేసయ్యకి ఫ్రూట్ కావాలి. యేసయ్య ఆశించే ఫ్రూట్స్ ఇవి. అది ఎలా సార్ యేసయ్య ఆకలి ఎలా తీరుస్తారండి అంటే, ఈరోజు ఉదయమే లేవగానే నీ భర్త నీ మీద కసుబుసులాడారు. అసలు మామూలుగా కాదు, చాలా సీరియస్ అయిపోయారు. నీవు చాలా ఇబ్బంది పడిపోయావు. అంత ఇబ్బంది పడిపోయినప్పుడు కూడా ఉదయమే లేచి ఆయనకు బోర్నవిటా లేక హార్లిక్స్ పట్టుకెళ్ళావా? హలో ఏమా? ఈరోజు కోప్పడిన దానికి 4 రోజులు అసలు టీయే పెట్టట్లేదు కదా. నీవు నీ భర్త నీ భార్య గొడవ అనుకుంటున్నావు, కానీ అక్కడ యేసయ్య ఆశించే ప్రేమ అనే ఫలము నీలో లేదని అర్థం. అందుకు అర్థమవుతుందండి. మరలా ఇప్పుడు ఫ్రూట్స్ అంటే ఎవరు ఫుడ్ అనుకుంటున్నాం మనం? వెరీ గుడ్, పేషెంట్ ఫుడ్. ఇప్పుడు ప్రేమ అనేది అందించడం ఎప్పుడు అందించాలో తెలుసండి. నన్ను ఉదయమే లేచి నా భర్త నాకు ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు నేను హార్లిక్స్ పట్టుకెళ్ళడం అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు. ఆమె సీరియస్గా ఉన్నప్పుడు, ఆయన సీరియస్గా ఉన్నప్పుడు నేను ప్రేమతో ఐ లవ్ యూ చెప్పిన రోజు ఎంత హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఆయనకు అన్నీ చేసి పెడతానో అలా చేసి పెట్టడమే ప్రేమనే ఫలము ఫలించడం. చాలామంది అనుకుంటారు భక్తి అంటే కేవలం ఈ 4 గోడల మధ్య మనం చేసేదని. కాదు, ప్రాక్టికల్ లైఫ్. ఇంటి దగ్గర మనం చేసేది, ఆఫీస్లో మనం చేసేది, సంతోషం. నిన్నెప్పుడు ఏడిపించే వాళ్ళతో నువ్వు సంతోషంగా గడపడం ఫలం. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ కదా. లాంగ్ సఫరింగ్ అంటే ఎంతకాలం బాధపడాలి? ఎంతకాలమైనా బాధపడాలి. దీర్ఘశాంతం, సాత్వికం, విశ్వాసం. నా ప్రార్థన ఈ కడవరి కాలములో మనమందరం ఫలాలు ఫలించేవారుగా ఉందాం. ఫలాలు ఫలించేవారుగా ఉందాం. ఫలాలు ఫలించేవారుగా ఉందాం. దానియేలు ఉన్నాడు. దానియేలు ఆ టైం ఎటువంటిదంటే ప్రార్థన చేయకూడదన్న టైము. ప్రార్థన చేయకూడదన్న టైంలో ఎలా చేయొచ్చు అంటారు? ప్రార్థన మానేయాల. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? సరే, ఆ ప్రార్థన కూడా ఎలా చేశాడంటే ఆయన, నేను ఉంటుంటే ఆయన సలహా చెప్తును. డైరెక్ట్ గారు మీకు ప్రార్థన చేయకుండా ఉండలేరు కాబట్టి నడుస్తూ ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి అని చెప్తున్నాం. కానీ ఆయన క్రమం ఏంటి తెలుసా? మోకాళ్ళు వేస్తేనే ఆయనకు ప్రార్థన చేసినట్టు. ఆమేన్. మోకరిస్తాడు, యెరూషలేము వైపు కిటికీలు తెరుస్తాడు. అది మొత్తం అందరూ కనిపెట్టేస్తారు. అయినా పర్వాలేదు, ఆయన ప్రార్థన చేయడానికి ఎవ్వరూ చెయ్యని కాలం ముందు చేసిన ప్రభువు ఆశించిన ఫలము దానియేలు. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, నోవాహు. ఈ రాత్రి మనమందరం ఈ కడవరి కాలంలో ఎవరు భక్తి చేసినా చేయకపోయినా నీవు మాత్రం ప్రభువు కొరకు ప్రకాశించే వ్యక్తిగా ఉండి, దేవుని ఆకలి తీర్చే వ్యక్తిగా ఉండి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఒక్కసారి గంభీరంగా మీరు నాతో అడిగే మాటలకు జవాబు చెప్పాలని కోరుతున్నాను. ఆమేన్, ఆమేన్. అందరూ గంభీరంగా గట్టిగా చెప్పగలరు. శాపాలు ఎవరి ద్వారా శాపం వస్తుందా? రాదు. శాపం ఎలా వచ్చింది మనకు మనమే చెప్పాలి. అందరూ చెప్పాలండి. శాపానికి మొదటి కారణం కోపం.
రెండవ కారణం తల్లిదండ్రుల మీద ద్వేషంగా మాట్లాడడం. మూడవ కారణం వ్యభిచార మనస్సు. నాలుగవ కారణం దేవునికి ఇవ్వకపోవడం. ఐదవ కారణం ఫలములు ఫలించు. ఈ ఐదే కాదు, బైబిల్ నిండా చాలా రీజన్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించును గాక. ఆమేన్. కానీ మరలా నేను చెప్తానండి, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను, నేను దానిని మార్చలేను. ఎవ్వరూ మార్చలేరు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మా, నీ ఆరోగ్యాన్ని ఎవరు తీయలేరు, నీ విజయాన్ని ఎవరు తీయలేరు, నీ సంతోషాన్ని ఎవరు తీయలేరు. దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీద నిలువు మోకాళ్ళ మీద. దానియేలులో దేవునికి నచ్చినటువంటి ఒక ఫలం, ప్రార్థన చెయ్యకూడదని అక్కడ రూల్. కానీ ఆయన నిలబడి ప్రార్థన చేయలేదట, కళ్ళు తెరిచి ప్రార్థన చేయలేదు, మోకాళ్ళు వేసే ప్రార్థన చేశాడు. యెరూషలేము తట్టుకు కిటికీలు తెరవబడి ఉంటుండగా ఆయన ప్రార్థన చేశాడు. ఆ ఫలము దేవునికి నచ్చింది, ఆ ఫలము దేవుడు చూచాడు. దేవునికి నచ్చే ఫలాలు ఆయనలో ఉన్నాయి కనుక అంజూరపు చెట్టును శపించినట్లుగా దానియేలును శపించకుండా ఆశీర్వదించాడు, ఆ సంస్థానంలో హెచ్చించాడు, గొప్పగా దీవించాడు. మనం దీవెనకు పాత్రులం అవటానికి పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులం అవటానికి మనం పిలువబడ్డాం. దైవ సేవకులను దేవుడు నిలబెట్టుకుని ఒక గంభీరమైనటువంటి వర్తమానం ఈ తెల్లవారుజామున సమయంలో దేవుడు మనకు అందించారు. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ పాదాలు నేను వదలను అని యాకోబు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడు. నన్ను ఆశీర్వదించు. నా ఎదుట నీవు తెరచిన తలుపులు ఎవ్వరు వేయలేరుగా. వేద్దాం మోకాళ్ళ మీద ఉండి పాడదాం. నీవు తెరచిన తలుపులు. ఇంకా వెనకాల ఎవరైనా నీవు తెరచిన తలుపులు. నేలపైన ముఖం పెట్టొద్దండి, నేలపైన ముఖం పెట్టొద్దు దయచేసి. నీవు తెరచిన తలుపులు ఎవ్వరు వేయలేరుగా. నీవు ఆశీర్వాదించబడటానికి పిలువబడ్డావు. తెరచిన తలుపులు, ఆ దీవెన మనకు వచ్చేయాలి ఇప్పుడు. తెరచిన తలుపులు నా ఎదుట నీవు తెరచిన తలుపులు ఎవ్వరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మా జీవిత
ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట, మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట మా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటైనా నీ కృపలో నన్ను పిలచితివా, జీవజలముల ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడగా ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడగా ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా, జీవజలముల ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట మా జీవిత ధన్యతై ఉన్నది.